వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాజకీయాలు నక్సలిజం వైపా అనే అంశంపై ఈరోజు 3 PM బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు అలాగే ఎవరైతే పార్టిసిపెంట్ అయ్యారో నాతోటి ప్యానలిస్టులు అలాగే మా సుధాకర్ శర్మ గారికి ఒక విజ్ఞప్తి, చిన్న విజ్ఞప్తి. పహల్గాంలో గత 4-5 రోజుల క్రితం ఎవరైతే అమరులయ్యారో వారి ఆత్మలకు శాంతి సమకూర్చాలని ఒక్క 30 సెకండ్స్ పాటు మనం ఒకసారి నిశ్శబ్దం పాటిద్దాం. ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా ప్రేక్షకులకు అలాగే అందరికీ మన మిత్రులకు కోరేది ఏంటంటే ఒక 30 సెకండ్స్ పాటు ఒక నిశ్శబ్దం, వారి ఆత్మకు శాంతి కలగాలని మనం ఒకసారి 30 మినిట్స్ పడదాం ప్లీజ్. కార్యక్రమానికి సంబంధించి ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపేయాలని, ఆపరేషన్ కగార్లో బలైతున్న ఆదివాసీలకు సంబంధించింది అలాగే నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో అక్కడ మనం చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా కరగుట్ట ప్రాంతానికి దాదాపుగా వేలాది మంది పోలీసులు బలగాలు, కేంద్ర బలగాలు అక్కడ చుట్టుమిట్టి వారిపై బాంబుల వర్షం అలాగే మిజైల్స్ అలాగే హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా వారి సమాచారం సేకరించిన తర్వాత వారిపై ముక్కుమ్మడిగా దాడి జరుపుతాను. చాలామంది అనేక మంది చనిపోయారనేది వార్తలు వస్తున్నాయి. వాస్తవాలు ఎంతనో తెలియదు కానీ వేలాది మంది బలగాలు మాత్రం కేంద్ర బలగాలు అక్కడ ఉన్నట్టుగా, ఆదివాసులు భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా మాస్లో కూడా రూపేష్ అని ఎవరైతే ఉన్నారో వారి కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి రూపేష్ ఒక ఉత్తరం కూడా రాయడం జరిగింది, మేము చర్చలకు సిద్ధమని. ఆ నేపథ్యంలోనే పీస్ డైలాగ్ కమిటీకి ఏదైతే జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఒక పీస్ డైలాగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రొఫెసర్ హరగోపాల్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, దుర్గా గారు అలాగే అనేక మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఆ సభ్యులైనటువంటి ఎవరైతే మినిస్టర్ వారు అందరు గారికి నిన్న రేవంత్ రెడ్డితో కలవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి ఒక ఆశ్వాసం కల్పించారు, ఖచ్చితంగా ఈ విషయంపై నేను మాట్లాడతాను, మాకు సంబంధించిన ఎవరైతే పార్టీకి సంబంధించిన మేము చర్చించిన తర్వాత దీనిపై ఖచ్చితంగా మేము కేంద్రానికి ఒక లెటర్ కూడా రాయడం జరుగుతుందని చెప్పారు. సేమ్ సమయంలో సైమల్టేనియస్లో మార్నింగ్ ఎప్పుడైతే వీళ్ళు పీస్ డైలాగ్ కమిటీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలిశారో అదే సమయంలో కేసీఆర్ కూడా నిన్న జరిగిన ఏదైతే సభ ఉన్నదో ఎల్కతుర్తిలో రజతోత్సవ సభల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, అంటే గతంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న విషయం మన ఏంటంటే గతంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి వలంగర్కు సంబంధించిన ఒక మహాసభ ఏర్పాటు చేసిందో లక్షలాది మందితో ఎప్పుడైతే ఏర్పడిన సభలో నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా, నక్సలైట్లు ఏదైతే చెప్తున్నారో దున్యవానికి భూమి కానీ అలాగే అనేక సమస్యలపై వారు మాట్లాడుతున్నారో ఆ విషయంపై అధికారం మీరు కనుక మాకు ప్రజలు కనుక మాకిస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కల్పిస్తే ఖచ్చితంగా నక్సలైట్ల ఎజెండానే మేము కొనసాగిస్తామని చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ నక్సలైట్ల ఎజెండా ఎటుపోయింది, నక్సలాజానికి సంబంధించిన నక్సలైట్లు మరి చర్చలు జరిపారా అనేది పక్కన పెడితే అప్పుడు కూడా అనేక మంది మావోయిస్టులను చంపడం జరిగింది, అనేక మంది మావోయిస్టులు కానీ పోలీసులు కానీ ఆదివాసులు కానీ చనిపోయారు. అప్పుడు వాళ్ళు ఎలా కృషి చేయారో దానికి సంబంధించిన కూడా మనం ఒకసారి చర్చించుకుందాం. దానికన్నా ముందు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో నక్సలైట్లకు సంబంధించింది పీపుల్స్ వార్ ఉన్న సమయంలో చర్చలు జరిగాయి. 2004 మేలో ఎప్పుడైతే చర్చలు జరిగాయో అప్పుడు రామకృష్ణ నేతృత్వంలో, అంటే సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి రామకృష్ణ, సుధాకర్, రియాజ్ అలాగే గణేష్ అలాంటి అమర్ అలాంటి వారితోని కళ్యాణ్ రావు గారు, వరవరరావు గారు అలాగే చాలామంది ఎవరైతే ఉన్నారో అక్కడ చర్చలు జరిపారు. జానారెడ్డి నేతృత్వంలో చర్చలు జరిగాయి. మే నుంచి అక్టోబర్ వరకు జరిగాయి. అక్టోబర్ తర్వాత మళ్ళీ 2వ దఫా చర్చలు జరుగుతాయి అన్న నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడ మరొకసారి ప్రభుత్వానికి నక్సలైట్లకు చర్చలు ముగిసాయి. కానీ అదే సమయంలో అప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ అలాగే జరుగుతుంటూ వచ్చింది. ఈరోజు 2024లో ఇదే రాష్ట్రంలో కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. నక్సలాజ్యాన్ని పూర్తిగా తుడిచిపెడతాం అని 2026 మార్చ్ లోపల నక్సలిజం భారతదేశంలోనే నక్సలిజం లేకుండా చేస్తామని అమిత్ షా ఏదైతే చెప్పారో ఆ క్రమంలోనే అనేక
జరుగుతూనే ఉన్నాయి. అనేక మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో చనిపోతూనే ఉన్నారు. ఈ సంవత్సరంలో మనం చూసినట్టయితే దాదాపుగా వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు, ఆదివాసీలు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే కర్రగుట్ట ప్రాంతం, ఛత్తీస్గఢ్ తెలంగాణకు ఆనుకొని ఉన్న అయితే కర్రగుట్ట ప్రాంతం కేవలం 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కర్రగుట్ట ప్రాంతం దట్టమైన అడవులు, ఎవరు అందులో చుచ్చుకుపోయడానికి అవకాశం లేకుండా కర్రగుట్ట ప్రాంతంలో కేంద్ర బలగాలు రోజు రోజుకు హెలికాప్టర్ల సహాయంతో, డ్రోన్ల సహాయంతో వారికి సంబంధించి ఒక్కొక్క అడుగు ఉన్న వాళ్ళు ముంగట వేస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఇవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా సంఘాల వాళ్ళు ఆదివాసీలకు సంబంధించి హాని కలుగుతుంది, ఆదివాసీలు అనేక మంది బలైపోతున్నారు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి ఎప్పుడైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన చర్చలకు వస్తాయని చెప్పారో ఆ నేపథ్యంలోనే చర్చలు జరిపి ఈ మానహోరాన్ని ఆపేయాలి అనే ఒక దృక్పథంతో పీస్ డైలాగ్ కమిటీ ఏర్పాటైంది. ఆ నేతృత్వంలోనే రేవంత్ రెడ్డి గారితో కలవడం జరిగింది. నిన్న కేసీఆర్ కూడా అదే విషయంపై మాట్లాడింది. అదే విషయంపై ఈరోజు రాజకీయ పార్టీలు కేవలం తనకు సంబంధించిన ప్రజలలో ఉన్న మావోయిస్ట్ పార్టీకి అభిమానాన్ని పొందడానికే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే చర్చలకు వీరు ఈరోజు రావాలి అని తూతూ మంత్రంగా ఏదైతే చెప్తున్నారో అది వాస్తవానికి వాళ్ళు చర్చలకు ఆహ్వానిస్తున్నారా, లేకపోతే తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రజలకు సంబంధించి, జార్ఖండ్ ప్రజలకు సంబంధించి సానుభూతి సంపాదించుకోవాలనే వెళ్తున్నారా? వాళ్ళ చిత్తశుద్ధి ఎంతవరకు ఉన్నదో ఆ విషయంపై ఈరోజు మాట్లాడడానికి ఫోర్స్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు ఫోర్స్ సాయిస్ టీవీ చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారికి ఆహ్వానిస్తున్నాం. అలాగే మా స్పెషల్ గెస్ట్ అయినటువంటి సత్యవతి రాథోడ్ గారు ఈరోజు చాలా ఎన్ని కార్యక్రమాలు ఉండగా కూడా మాతోని పంచుకోవడానికి ఆమె మేడం కూడా సిద్ధమయ్యారు. మరి కొద్దిసేపట్లో బహుశా వారు కూడా మాతోని జాయిన్ అయిపోతారు. సత్యవతి రాఠోడ్ గారు కూడా లైన్లో వచ్చేశారు. వారికి కూడా ఆహ్వానం పలుకుతూ తాడూరి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే తాల్లోజీ ఆచారి గారు, బీజేపీ నాయకులైనటువంటి తాల్లోజీ ఆచారి గారు కూడా మనతో ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో ఉన్నారు. అలాగే దుర్గా ప్రసాద్, పీస్ డైలాగ్ కమిటీ కోఆర్డినేటర్ ఏవైతే ఉన్నారో వారు కూడా మనతో ఉన్నారు. అలాగే అభ్యుదయ రచయితల సంఘం సంబంధించింది తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రమైనటువంటి జి రాములు గారు కూడా మనతోటి మాట్లాడడానికి ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి సత్యవతి రాథోడ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆమె ట్రావెల్లో ఉన్నారు కానీ మేడం చాలా మనం అభ్యర్థన మేరకు వచ్చినందుకు మేడం స్వాగతం అండి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కెన్ యూ ఎక్స్ప్రెస్ ద వ్యూస్ అండ్ యువర్ వర్షన్ అబౌట్ ద పీస్ టాక్స్ మ్యామ్ ప్లీజ్. ఈ ఓవర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా ఈరోజు ఏదైతే ప్రత్యేక డిబేట్ ని చేపట్టారో ఆ టీవీ అన్నకు అలాగే మిగతా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కారం. నేను మీరు అడిగినరు కాదని లేక ఒప్పుకున్నా, నేను ఆల్రెడీ ట్రావెలింగ్ లో ఉన్నాను. సో మీరు అనేక అంశాలు ప్రస్తావించారు. మరి గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం. మీరు అన్నట్టు ఈ ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతాలు, తెలంగాణ ఆనుకొని ఉన్న తెలంగాణ బార్డర్ ములుగు ప్రాంతం కావచ్చు, చెర్ల వాజేడు దగ్గర అనేక మంది నక్సలైట్లు, యువకులు, ఆదివాసి బిడ్డలు మరి అంటే ఇంత పెద్ద ఎత్తున నేను గతంలో ఎప్పుడు చూడలేదు. అనేక రోజులుగా, అనేక ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నాను, ప్రజా జీవితంలో ఉన్నాను. నక్సలైట్లు బాగా ఉండే వరంగల్ జిల్లా నుంచి ఉన్నాను కాబట్టి పేరు మోసిన మావోయిస్టులు కావచ్చు, ఉద్యమ నాయకులు అనేక మంది వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంత తీవ్రమైన ఏరివేత లేకపోతే వాళ్ళని ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. నిన్న 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న మా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నుంచి మా నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మేము తీసుకున్న నిన్నటి ఏకైక నిర్ణయం కగార్, ఏదైతే ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం. నేను నిజంగా ఒక గిరిజన బిడ్డగా, వాళ్ళు అనేక మంది ఒక నక్సలైట్లు ఒకప్పుడు నిజంగా దేశభక్తులని, లేకపోతే పేదవాళ్ల పక్షాన పోరాటం చేసి అనేక మందికి అండగా నిలబడ్డ వాళ్ళుగా మనకు తెలుసు. కానీ మారిన కాలానికి అనుగుణంగా కొంతమంది సరే ఆ స్ఫూర్తితో ఉన్నారా, వాళ్ళ వైఖరి మార్చుకున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకున్న బలాన్ని, లేకపోతే వాళ్ళకున్న ఆయుధాలని, లేకపోతే
అన్యాయంగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మరి ఇలా ఎన్కౌంటర్లు చేయటం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా, అలాగే నేను వ్యక్తిగతంగా కూడా. అలాగే నిన్నటి తీర్మానం ప్రజలందరిలో కూడా ఒక ఆలోచన రేకెత్తించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నిన్ననే చాలా మంది మరి ముఖ్యులు, ప్రజా సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు కూడా ఒక అభ్యర్థన చేసినట్టు ఇవాళ పత్రికల్లో వచ్చింది, టీవీలలో కూడా వచ్చింది. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మానవతా దృక్పథంతో ఇంతమంది యువకులు మరి వాళ్ళ పరిసరాల్లో జరిగే అనేక సంఘటనలు కావచ్చు, అనేక విషయాల మీద ప్రభావితమై వాళ్ళు నక్సలైట్లో చేరి ఉంటారు. కానీ వాళ్ళు చర్చకు వస్తామంటే కూడా చర్చలకు పిలవకుండా దేనికైనా ఇవాళ రాజ్యాంగం పౌరులుగా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కల్పించింది, వాళ్లకు నచ్చిన పనిని ఎంచుకునే హక్కు కల్పించింది. వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరు కావచ్చు, విధానం వేరు కావచ్చు, దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావచ్చు. కానీ నిజంగా ప్రభుత్వమే అన్ని సక్రమంగా సమకూర్చి ఉంటే, సమన్యాయం చేసి ఉంటే నక్సలిజం ఉండదు, నక్సలైట్లు ఉండరు, వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి వాళ్ళు ఆ భావజాలానికి బలికారు. కాబట్టి ఈ రోజున ఇప్పటికైనా కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టే మరి ఆదివాసీ బిడ్డల మీద, యువకుల మీద ప్రేమ ఉన్న పౌర సంఘాల నాయకులు కావచ్చు, ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ పార్టీలు కావచ్చు, మరి దీన్ని ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లతో చర్చలు జరిపి శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని నేను మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను, అభ్యర్థిస్తా ఉన్నాను. తమరు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే ముందు నక్సలైట్ల ఏజెండే మాది అని అన్నారు. తర్వాత మరి ఆ దిశగా ప్రయత్నం జరిగిందా అని మీరు అన్నారు. కానీ మీరు చూస్తే గడిచిన 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన ఎక్కడ కూడా నక్సలైట్లను ఇబ్బంది పెట్టింది కానీ, ఇంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ చేసింది కానీ లేదు. వాళ్ళు ఎదురుపడి నక్సలైట్లు, పోలీసులు ఎదురుపడ్డప్పుడు ఏదైనా 1-2 సంఘటనలు జరిగి ఉండొచ్చు కాక, కానీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళని టార్గెట్ చేసుకొని అక్కడ వాళ్ళని బలహీనపరచాలి, లేకుండా చేయాలనే ఆలోచనతో ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు చేయలేదు. ఎన్కౌంటర్లే కాదు, కేసీఆర్ గారి పరిపాలన ఒక శాంతియుతంగా, హైదరాబాద్ లో కూడా ఇక్కడ చిన్న పథకల్లోలాలు కానీ, ఎక్కడ అల్లర్లు కానీ, కర్ఫ్యూ కానీ లేకుండా జరిగింది అని అంటే కేసీఆర్ గారు, నక్సలైట్లు ఏం కోరుకుంటున్నారో కేసీఆర్ గారు అది చేసి పేదల మనసులు గెలుచుకున్నారని చెప్పొచ్చు. దీనికి ఒక ఉదాహరణ. మరి తిరిగి ఆ డిమాండ్ రాకపోవడం, నక్సలైట్లు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ గారిని, ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రైట్ మ్యామ్. ఓకే, thank you very much, ma'am, for participating in the debate. We are grateful to you. You have given a very spacious time to us. And moreover, just we will move to the Sudhakar Sharma ji. Sudhakar Sharma garu prastham edaithe manamu okasari mana thank you bhaiya, thank you. Thanks ma'am, thanks a lot. And Taloji Achari garu vaddaku BJP nayakulainatundi Achari garu daggari velle mundu okasari manam Sudhakar Sharma garuto maatlade prayatham cheddam. Sudhakar Sharma garu mee abhiprayam entandi ninna jarigina ee rendu edaithe unnado కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఇద్దరు కూడా చర్చలకు రావాలి అని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి శాంతి చర్చలు అనేది నిజంగా ఆహ్వానించదగ్గ అంశమనే భావిస్తున్నాను. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అంటే, ప్రభుత్వాలైనా లేదా మావోయిస్టు దళాలైనా కూడా మనకు ముఖ్యంగా కోరేది ఏమిటి అంటే ప్రజల యొక్క అభివృద్ధి. అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే గిరిజనులు ఎవరైతే ఉన్నారో, అడవులను, అరణ్యాలను తమ గృహాలుగా కలిగి ఉన్నారో అటువంటి వారికి ఎటువంటి విఘాతం కలగకుండా వారి జీవన సరళి అత్యంత సరళంగా కొనసాగేటట్టు చూడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందువల్ల అంటే అమాయకులైనటువంటి ఆ గిరిజనులను హింసించి లేదా వారికి అభివృద్ధికి నోచుకోకుండా వాళ్ళని దూరం పెట్టి మనం పాలన సాగించడం అనేది అంత ధర్మబద్ధం కాదు. కాబట్టి ముఖ్యంగా
ఈ మావోయిస్టులలో ఉన్నటువంటి ఒక గళం కూడా ఏమిటి అంటే సమన్యాయం జరగలేదు అనేటువంటి భావనతోనే వాళ్ళందరూ ఉద్యుక్తులై ఈ విధంగా ఒక ఉద్యమం బాట పట్టారు. కాబట్టి అసలు ఎక్కడ ఈ రకమైనటువంటి అసమానత ఉంది, ఇన్ఈక్వాలిటీ అని మనం అంటాం ఎకనామిక్స్లో, అటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఎలా కలిగాయి, వాటికి కారణాలు ఏంటి, అలాగే ఇన్ఈక్వాలిటీస్ను మనం ఇరాడికేట్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి శాస్త్రోక్తమైనటువంటి పద్ధతులేవి అనేటువంటివి కనుక మనం అధ్యయనం చేసి వాటి మూలంగా మనం ఆ ఫలాల్ని కనుక అందించగలిగితే, సమాజం కనుక స్థాపించగలిగితే నిజంగా ఇటువంటి వ్యతిరేక గళాలు ఉండవు. అలాగే ప్రభుత్వానికి కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అగత్యం కూడా ఉండదు. కాబట్టి ఇటు ప్రభుత్వము అర్థం చేసుకోవాలి, అలాగే ఇటు మావోయిస్టు దళాలు కూడా వారు వెళ్తున్నటువంటి మార్గంలో వాళ్ళు ఎంతవరకు ప్రగతి సాధించారు, అసలు వాళ్ళ వల్ల ఎటువంటి మేలు జరిగింది, ఇవన్నీ అంశాలు కూడా ప్రతి ఒక్కరూ రెండు వైపులా బేరీజు వేసుకున్నప్పుడు శాంతి చర్చలు ఫలప్రదమవుతాయని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం తాల్లోజు ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులు ఏంటి ఆచార్య గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కూడా ఈ విషయంపై స్పందించింది. వారు కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ కాల్పులకు సంబంధించి ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ ఏదైతే నిన్న జరిగిన సభలో లక్షలాది మంది సమక్షంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏంటి కేసీఆర్ ఎప్పుడైతే మాట్లాడినరో, మీరు ఈ విషయంపై మీరేమంటారు, మీరు అంగీకారం తెలపండి, చేతులు ఊపండి, చేతులుప్పి నినాదంతో మీరు చెప్పండి అంటే లక్షలాది ప్రజలు ఏకకంఠంతో చర్చలు జరపాలి అనే నినదించారు. ఈ విషయంపై యాజ్ ఎ బీజేపీ లీడర్ అండ్ మోర్ ఓవర్ రాబోయే కాలంలో బహుశా మీరే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా చేపడతారని భావిస్తూ మీ మీద ఇప్పుడు పెద్ద బాధ్యత ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? చర్చలో ఈ యొక్క నక్సలైట్ల యొక్క శాంతి చర్చలని విషయం పైన మీరు పెట్టినటువంటి డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, రాములు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీమతి రాథోడ్ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, చాలా విషయాలు ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు శాంతి చర్చలు జరగాలనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చారు. ఎస్ సార్. రాథోడ్ గారు అయితే చాలా బాధాతప్త హృదయంతో వారు అమానుషంగా, మానవతా దృక్పథం లేకుండా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని కాలరాస్తున్నారు అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఈ నక్సలిజం పెరిగింది. ఆమె కూడా మంత్రిగా పనిచేసింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా కేసీఆర్ గారు పరిపాలించినారు. ఇవన్నీ చూస్తుంటే ఈ మాటలు, ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న వేసేది ఏంటంటే, ఇవాళ కూమింగ్లో అక్కడ కూమింగ్ జరుగుతుంది, ఆ కూమింగ్లో వాళ్ళందరూ కూడా మధ్యలో చిక్కుకుపోయినందుకు శాంతి చర్చలు చేయాలనా, లేకపోతే ఇది శాశ్వత పరిష్కారమా, లేకపోతే అశాశ్వతంగా తాత్కాలికంగా వాళ్ళు అక్కడి నుంచి పంపించనికే చర్చలా? దీని మీద మొదలు స్పష్టం కావాలి. ఇప్పుడు చర్చలు అంటే ఇలా 2 విధాలు ఉంటాయి. శాశ్వత చర్చలు, ప్రభుత్వాన్ని ముందలకి డిమాండ్స్ పెట్టి, ఇవి అలా అణగారిన పేద ప్రజలకి డిమాండ్లని ప్రభుత్వం చేయాలి, ఇవి చేస్తే మేము బేషరతుగా లొంగిపోతాము, ప్రభుత్వానికి ఇక్కడ నుంచి ఇట్లాంటిది ఎలాంటిది నష్టం జరగకుండా. ఇవాళ ప్రభుత్వం కూడా ఎవరి కొరకు పనిచేస్తుంది? ప్రభుత్వం కూడా ప్రజల కొరకే పనిచేస్తుంది. ఇవాళ పోలీసులు కానీ, మిలిటరీ కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి ఈ వ్యవస్థ ఎవరి కొరకు ఉంటుంది? ఇవాళ ఈ మధ్యలో 2-3 నెలల కింద 20 మంది పోలీసులు చనిపోయారు. వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళకు మానవ హక్కులు లేవా? అంటే వాళ్ళు దేని కొరకు వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది? ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు, మిలిటరీ చచ్చిపోతే ఒక రకంగా మాట్లాడడం, జాలి చూపిస్తే జాలి చూపిస్తాం, లేకపోతే వాళ్ళ డ్యూటీ పరంగా చచ్చిపోయారని మాట్లాడతారు. లేకపోతే నక్సలైట్లు సరిపోతే ఇవాళ గిరిజన బిడ్డలని, లేకపోతే దళిత బిడ్డలని, లేకపోతే ఇంకో రకమైనటువంటి బిడ్డలని మాట్లాడడం ఇది కాదు. ఇప్పుడు శాశ్వత పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వంతో, ఇది ఒక కేంద్రం సమస్య కాదు, ఇది ఆయా రాష్ట్రాలు అనేక బాధలు కష్టాలు పడ్డప్పుడు
కేంద్రము జోక్యం చేసుకొని దేశమంతా కూడా విస్తరిస్తున్నటువంటి దాన్ని మా ఆలోచన చేసి వాళ్ళు అడ్డుకట్ట వేయనికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నక్సలైజం అని ఒక పక్క, తీవ్రవాదం అని ఒక పక్క, లేకపోతే బూడోలని జూడోలని ఇక్కడ అక్కడ అనేక విధాలుగా ఉంటే ప్రభుత్వం దృష్టి ఏ రకంగా సఫలీకృతం అవుతుంది? ఇవాళ బీజేపీ వచ్చినాకనే అయింది కాదు కదా. వాళ్ళు అనేక విధాలుగా కూమింగ్లు ఆనాడు ఏదైతే మన సిక్కు టెర్రరిస్టుల మీద కూడా కూమింగ్ జరిగింది కదా. వేలాది మంది బిడ్డలని 16-17 వందల మందిని ఒక్కసారి కాల్చి పడేసింది కదా. వాళ్ళ ప్రేమ ఒలకబోసేటప్పుడు ఇవాళ అమానుషంగా మానవత్వం వాళ్ళు ఎన్కౌంటర్ చేసినప్పుడు తుపాకులతో కాల్చలేదా? లేకపోతే వాళ్ళకు చక్కెర తినిపించి పాలు దాపించి కూసిన పెట్టి బుజ్జగించి వాళ్ళని మత్తు మంది ఇచ్చి చంపిరా? అప్పుడు ఎన్కౌంటర్లు ఎన్ని జరగలే? 10 ఏళ్ళల్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్ళల్లో ఎన్కౌంటర్లు ఎన్ని జరగలే? నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్రని వాడుకున్నాడు. వాళ్ళ అందరినీ కూడా వాడుకొని ఆ 10 సంవత్సరాలు మహిళలని చూడకుండా కాల్చి చంపిన చరిత్రలు లేవా? ఎందుకు చంపిడు మహిళలని? ఇవాళ అధికారం పోయింది, ఇలా ప్రజలు కళ్ళ ముందు ఉన్నారు, అక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్నా కానీ ఇక నువ్వు రుచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చి అందరితో చేతులు లేపించి ఇలా నువ్వేదో డ్రామాలు ఆడడం ఎందుకు? వాళ్ళ డ్రామాలు ఆడితే కాదు. ఆచార్య గారు ఇప్పుడు 10 ఏళ్ల అధికారంలో నక్సలైట్లతోటి ఒక్కసారైనా చర్చలు జరిపినవా? రైట్, ఇదే విషయంపై ఒకసారి నువ్వు వాళ్ళ బాధలేంది, వాళ్ళ కష్టాలేంది, ఎందుకొరకు వాళ్ళు తెలంగాణలో ఎందుకొరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అంతకుముందు కూడా చర్చలు జరిగినాయి. చర్చలు జరిగినప్పుడు ఎందుకొరకు విఫలమైనాయి? ఎవరు ఉల్లంఘించారు? అప్పుడున్న ప్రభుత్వాలేంది, కేంద్రంలో ఏమున్నది, రాష్ట్రంలో ఏమున్నది? ఇవాళ కూమింగ్లా చేద్దా? మొన్న బాంబ్ బ్లాస్ట్లో ఎంతమంది చనిపోయినప్పుడు ఎవరేం మాట్లాడారు? వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారాలని ఇబ్బంది కావా? ఎవరికి అవసరం ఉంటుంది? శాంతియుతంగా ఇవాళ గిరిజనులు, కొండ కోణాలు ఉన్న వాళ్ళకు ప్రభుత్వం సాయం చేయడానికి పోవాలంటే వీళ్ళు ఎక్కడ మైనింగ్లు పెడతారో అని అధికారులు కూడా పోకుంటారు. ఇదే విషయంపై ఒకసారి ఆచార్య గారు మరొకసారి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, శాశ్వత పరిష్కారం కొరకు వీళ్ళు మాట్లాడుతున్నారా, టెంపరీ సొల్యూషన్ కొరకు మాట్లాడుతున్నారు? ఇదే విషయంపై పరిష్కారం అయితే వాళ్ళ డిమాండ్ లేదో ప్రభుత్వాల ముందు పెట్టమనండి. ఇదే విషయంపై దుర్గా ప్రసాద్ గారు ఎవరైతే నిన్న పీస్ డైలాగ్ కమిటీకి సంబంధించిన చర్చలలో పాల్గొన్నారో, సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారో, దుర్గా ప్రసాద్ గారు కూడా మనతో ఉంటున్నారు. దుర్గా ప్రసాద్ గారు, ప్రస్తుతం ఏదైతే మన ఆచార్య గారు చెప్తున్నట్టుగా శాశ్వత పరిష్కారానికి దారి చూపేటట్టుగానే చర్చలు జరగాల, లేక తాత్కాలికంగా వాళ్ళకు వెసులుబాటు కలిగే విధంగా ఉండాలా? ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడు లేని ఒక మానవత్వ దృక్పథం ఈరోజు ఎందుకు వచ్చింది అనే ఒక ప్రశ్నను లేవనెత్తారు. ఈ విషయంపై దుర్గా ప్రసాద్ గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసిన తర్వాత మీరు ఏం మాట్లాడారు, పీస్ కమిటీ ద్వారా మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారో ఇవ్వండి సార్. ఇది నమస్కారం దుర్గా ప్రసాద్ గారికి. నమస్కారం. ప్లీజ్. నమస్కారం. వినబడుతుంది, మాట్లాడండి సార్, మాట్లాడండి. అయితే ఇది కేవలము ఇది ఒక మావోయిస్టులకు సంబంధించినటువంటి సమస్యనో, ఒక మావోయిస్టు పార్టీ ఉద్యమానికి సంబంధించినటువంటిదో, లేకపోతే బీజేపీ పార్టీ రాజకీయాలకు సంబంధించిదో కాదు. మొత్తం 140 కోట్ల జనాభాకు సంబంధించి మొత్తం భారత ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇది ఒక చాలా గంభీరమైనటువంటి ఇష్యూ. ఇవాళ ప్రధానమైన ఫోకస్ ఏంటిది? ఆదివాసీ సమాజము అననము ఒక జినోసైడ్ గా మనం ఒక సంవత్సరం కాలంగా జినోసైడ్ గా కొనసాగుతూ 30లు 40లు చనిపోతున్నటువంటి దశలో భారత ప్రజాస్వామిక ప్రేమికులు, ప్రజాస్వామ్యవాదులు కలత చెంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు సరే అనేటువంటి విషయం భారత ప్రజల ముందుంది. అంటే ఇవాళ చర్చలు అనేటువంటి విషయము ఇండియన్ పీపుల్ మూవ్మెంట్ ఇవాళ భారత మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటిదే కాదు, రిపబ్లిక్ ఇండియానే కాదు, టోటల్ వరల్డ్ లింక్ అయినటువంటి ప్రధాన పొలిటికల్ ఎకానమీ సబ్జెక్ట్ ఇది. ఇక్కడి నుంచో చూస్తే తప్ప మనకు అర్థం కావు ఈ చర్చలు అనేటువంటి విషయము. వాళ్ళు ఏదో అక్కడ వీళ్ళు చుట్టుముడితే అక్కడ ఉన్నారు,
వాళ్ళని తప్పియడానికి మాకేం అవసరం అండి? అక్కడ ప్రజలు చనిపోతున్నారు. ఆ ప్రజలు చనిపోతున్నటువంటి విషయం పైన కాన్స్టిట్యూషన్ ఏంటిది? ఇవాళ మెచ్యూరిటీ, ఇవాళ మనకు కావాల్సినటువంటిది ఏంటిది అంటే భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలన్నా వద్దా అనేటువంటిది ఒక ప్రధానమైన సమస్య. నువ్వు ఇవాళ ఏ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసము పరిష్కారము ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ లో అయితలేవు అని నూతన ప్రజాస్వామ్యం అని పోయినటువంటి ఒక మూమెంట్, ఒక మావోయిస్ట్ పార్టీ, ఆ మావోయిస్ట్ పార్టీ మీరిద్దరు తుపాకుల ఘర్షణతోటి ప్రజలు చనిపోతున్నారు. ఈ గర్జన ఏమంటున్నావు మీరేమంటున్నారు? ప్రభుత్వం ఏమంటున్నది? మేము వాళ్ళకి అభివృద్ధి చేస్తామంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఆచార్య గారు మాట్లాడినట్టు అరే మా అధికారులు పోతామంటే మైన్స్ పెడుతున్నారు అని. మేమేమి అభివృద్ధిని అడ్డుకుంటలేమయా? మేము అక్కడ జనతన సర్కారులు ఏర్పరిచినాము, చెరువులు పోసినాము, ఒక ప్రజాపాలన నడుస్తున్నది, అక్కడ ప్రజలకు ఒక వైద్యశాల ఉంది, ఒక పాలన నడుస్తున్నదని వాళ్ళు అంటున్నారు. మీరు అభివృద్ధి అంటున్నారు. మరి ఈ అభివృద్ధి గురించే మాట్లాడుకోవాలన్నప్పుడు వాళ్ళకు ప్రపోజల్ చేసిరు కదా. మావోయిస్ట్ పార్టీకి మేము చేసినాం, బయట ఉన్నటువంటి వాళ్ళము ఒక ప్రజాస్వామిక వాదుడము, ప్రజల హననము, ఆదివాసుల హననం మొత్తం జరుగుతుంటే ఇది జరగకూడదు. కాబట్టి ఈ హననం జరిగేటువంటి దాన్ని మీరు ఆపుతారా అనేటువంటి దాన్ని మేము మార్చి 24th ఒక 4-3 నెలలుగా ఒక ఎక్సర్సైజ్ చేసినాం. జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఆ రాముడు సార్ లాంటి వాళ్ళు, రాముడు సారు, మేమందరం చాలా మందిని బయట ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక వాదులం, జంపన్న లాంటి వాళ్ళు, తర్వాత చంద్రకుమారు, కె శ్రీనివాసు, అల్లం నారాయణ, ఇట్లా చాలా మందిని ఒక ఆలోచన చేసి ఎక్కడ ఈ జినోసైడ్ ఆగాలంటే వీళ్ళ ఇద్దరికి పిలుపునివ్వాలి అనేటువంటి దాంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఓ పిలుపునిచ్చినాం. ఆ 24th నుంచి మేము పిలుపుగానే వాళ్ళు 28న మేము చర్చలకు సిద్ధమే, ఈ ప్రజల ప్రాణాలు పోవడానికి సిద్ధంగా మేము కూడా ఏం లేము, ఆ ప్రజల ప్రయోజనం ప్రాణాల దృష్టినైనా ప్రజల దృష్టినైనా మేము చర్చలకు వాళ్ళ చర్చలు అన్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ లో కనుక కదా అంగీకారం చెప్పేది వాళ్ళు. మేము తుపాకులను పక్కకు పెట్టి మేము చర్చలకు వస్తున్నామనంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ లో మాట్లాడడానికి సిద్ధమైనట్టే కదా. అన్నప్పుడు నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశాన్ని ఇవ్వడం కోసమే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేవలము ప్రజాస్వామికవాదుల బాధ్యతనే కాదు, ఈ ఇండియన్ రాజ్యాంగాన్ని దాని యొక్క మెచ్యూరిటీని, పరిపూర్ణతను కొనసాగించే ఆ రాజ్యాంగం కింద పనిచేసేటువంటి ఎన్నికల పార్టీల యొక్క, రాజకీయ పార్టీల యొక్క బాధ్యత కూడా, ఆ బాధ్యతలో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ప్రజాస్వామికమైనటువంటి ఒక స్పిరిట్ లో బాధ్యతలో భాగంగానే ఆయన చర్చ చేయాలన్నాడు, ఆదివాసీ హననం ఆగాలన్నాడు. అది అట్లా చూడాల్సిందే. సరే, ఆయన పాలనలో 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందంటే అవకాశవాదంగా ఉంటారు, ఇవాళ నిజమే కావచ్చు, కానీ ఆయన మాట్లాడిన స్పిరిట్ కరెక్టా కాదా? ఇవాళ ఆయన అవకాశవాదంతో మాట్లాడవచ్చు, కానీ అవకాశవాదం కోసమైనా ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ కదా, ఆదివాసులకు సంబంధించిన ఇష్యూ కదా. కాబట్టి నువ్వు ఆయన ఆ అవకాశవాది వాస్తవం మాట్లాడితే సత్యం కాకుండా పోతుందా? అవకాశవాదే కావచ్చు, కానీ సత్యం మాట్లాడుతున్నప్పుడు, వాస్తవం మాట్లాడుతున్నప్పుడు అది వాస్తవం కాకుండా పోతుందా? కాబట్టి ఒక కాంగ్రెసే కాదు, ఈ విషయం పైన మేము రేవంత్ రెడ్డి గారిని కూడా, హరగోపాల్ గారు, మా చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ గారు, వైస్ చైర్మన్ జంపన్న గారు, నేను, ఇంకా అన్వర్ ఖాన్ గారు, ప్రొఫెసర్ అన్న గారు, రవిచంద్ర గారు మేము పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే అన్నారు, మేము ఈ నక్సలైట్ మనుషులను చంపడం నా పద్ధతి కాదయా, మనుషుల్ని చంపడాన్ని నేను ఒప్పుకోను, వాళ్ళు ఏమైనా ఉంటే మాట్లాడచ్చు అనే విషయాన్ని ఎన్కౌంటర్లకు మేము వ్యతిరేకం. ఎన్కౌంటర్లు దుర్గాప్రసాద్ గారు, ఒకే ఒక నిమిషం అండి. ఆచార్య గారు ఏదో మీరు చెప్తున్న దానికి ఏదో మాట్లాడదలుచుకున్నారు. హీఈస్ రేజింగ్ అ ఫింగర్స్. ఐ థింక్ దట్ హీ హ్యావ్ ఎ వ్యాలిడ్ సబ్జెక్ట్ టు స్పీక్. ఆచార్య గారు చెప్పండి సార్, ఏమంటున్నారు మీరు? అన్మ్యూట్ చేయండి సార్, మీ మొబైల్ను అన్మ్యూట్ చేయండి. ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతూ రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానుకూలంగా అంటే, మరి ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటిది రాజ్యాంగానికి అనుకూలంగా జరుగుతున్నాయా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగినాయా? ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా తుపాకీ చేత పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడవుల నుండి ప్రజల మీద, ప్రజలకు, ప్రభుత్వానికి, పోలీసులకు యుద్ధం చేస్తున్నప్పుడు అంటే ప్రభుత్వం ఏం చూస్తూ ఊరుకోవాలి? ఇవాళ శాంతి చర్చలకు నేను వ్యతిరేకం కాదు. నేను అడిగేది ఏంటంటే,
ఇవాళ ఏదైతే శాంతి చర్చలకు వాళ్ళు అనుకూలమని అంటున్నారో మరి ఈ గతంలో జరిగినటువంటి శాంతి చర్చలు ఏ బేస్ మీద చెడిపోయినవి? ఆనాడు కేంద్ర ప్రభుత్వము అనుమతిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేయలే. అక్కడ ఆయా ప్రభుత్వాలు శాంతి చర్చలు జరగాల్సినటువంటి అవసరంలా శాంతి చర్చలు చేసినాయి. ఇవాళ ఏదో ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అని మనం దోషిగా నిలబెట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం మన రాములు గారి దగ్గరికి వెళ్దాం. రాములు గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు ఆచార్య గారు చెప్పారో ఈ విషయంపై చేయండి. మీరు ఒకవేళ కనుక ఆన్సర్, ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎ వాల్యుబుల్ ఆన్సర్ టు హిమ్, జస్ట్ గో హెడ్. అందరికీ నమస్కారం అండి. లేదు చలో, ఒక రాములు గారు ఒక్క నిమిషం. దుర్గా ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు, ఆన్సర్ ఇవ్వదలుచుకున్నారు ఆచార్య గారికి. ఒకసారి ఆచార్య గారు. మిత్రుడు ఆచార్య గారు మాట్లాడింది, ఆచార్య గారు మాట్లాడుతున్న విషయం, ప్రజలు ఎన్నుకున్నారు ప్రభుత్వాన్ని, దాన్ని అంగీకరిద్దాం. కానీ ఇవాళ వాళ్ళు ఉన్నది 5th షెడ్యూల్ అండి. వాళ్ళ ఆదివాసులు ఉన్నది 5th షెడ్యూల్. వాళ్ళు పెసా చట్టం ఉంది, మరి దానికి అనుగుణంగా ఆదివాసుల చర్చ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు ఆదివాసులను అడ్డం ఎందుకు ఎట్టుకుంటున్నారు? నక్సలిజానికి ఆదివాసులకు ఏం సంబంధం? ఒకసారి ఆచార్య గారు ఆచార్య గారు ఒక్క నిమిషం. దుర్గా ప్రసాద్ గారు అయితే ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నారు మీరు? ఇవాళ ఆదివాసులు అడ్డం కాదండి, నక్సలిజానికి ఆదివాసులకు ఏం సంబంధం? వినండి అండి, వినండి. ఆదివాసులకు ఏం సంబంధం అన్నప్పుడు ఆదివాసులను ఎందుకు చంపుతున్నారు? అది కదా అడుగుతున్నది ప్రజలు. భారత ఎవరు చంపుతున్నారు? అదే ఇన్ఫార్మర్ల పేరు మీద నక్సలైట్ల ఆదివాసులను చంపుతున్నది. ఒక్క నిమిషం. ఇన్ఫార్మర్ల పేరు మీద ఆదివాసులని ఎవరు చంపుతున్నారు? మనం ఆ విషయానికి వస్తే అక్కడ ప్రజలు ఆయుధాలు వదలాలంటే ఆ ప్రజలు ఆదివాసులు, మీ ఆదివాసులు ఇవాళ వినండి. ఇవాళ ఒక్కటే అండి, వాళ్ళు కోరుతున్న మార్గం ఏమిటో ఇప్పుడు దాంట్లో చర్చలు చేయాలి. అది చర్చ పాయింట్. ఇవాళ వాళ్ళు కోరుతున్నటువంటి మార్గం ఏంటిది అనేటువంటి విషయము ఇవాళ 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద పోయిరండి. కానీ ఆదివాసులు కొట్లాడింది 200 ఏళ్ల కాంచి కొట్లాడుతున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసులకు నక్సలైట్లకు ఏం సంబంధం? ఇవాళ కొత్త పదాలు దుర్గా ప్రసాద్ గారు ఆచార్య గారు ఇద్దరు కూడా ఒక్కసారి మనం ఇదే విషయంపై రాములు గారి దగ్గరికి వెళ్దాం. రాములు గారు, ప్రస్తుతం ఆచార్య గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఆదివాసులకు నక్సలైట్లకు ఏం సంబంధం? ఆదివాసీల గురించి నక్సలైట్లు ఎందుకు వాళ్ళు తుపాకులు పెట్టవలసి వచ్చింది అని చెప్తున్నారు. ఆదివాసీలకు పోలీసు ఇన్ఫార్మ్ల పేరిట నక్సలైట్లు కాల్చి చంపలేదా అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎస్ సార్, ప్లీజ్ గో హెడ్. ఒకటి, ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మావోయిస్ట్ నాయకత్వం శాంతియుతమైన చర్చలు జరిపి ప్రశాంతత తీసుకురావటానికి ఉపయోగపడేలాగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఒకటి, ఎందుకంటే మనం చర్చించుకునేది ఎవరు తప్పు ఎక్కువ, ఎవరి ఒప్పు ఎక్కువ, ఎవరు ఎక్కువ మందిని చంపారు, ఎవరు తక్కువ మందిని చంపారు, ఎవరెవరిని చంపారు అనేది ఏంటి పాతగా గడిచిపోయిన సమస్య. ఇప్పుడు మనకి చర్చలు జరుపుకొని, శాంతియుతంగా చర్చలు జరుపుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఒక ప్రశాంతమైన వాతావరణం రావటానికి ఒక సమయం వచ్చింది. ఇలాంటి సమయాలు నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన 67 నుంచి ఇప్పటికీ 4సారి అండి ఇది. 1977లో ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత, జనతా పార్టీ అధికారానికి ఎన్నికల ద్వారా వచ్చిన తర్వాత నక్సలైట్ పార్టీ నాయకుల లోపల కూడా ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఎమర్జెన్సీని, నియంతృత్వాన్ని పోగొట్టడానికి ఓట్లు పార్లమెంటరీ విధానమే పనిచేసింది. మనం అలాంటి సమయం లోపల ఎన్నికల్లో పాల్గొనాలనే నిర్ణయం చేయలేదు, ఎన్నికలను బాయ్కాట్ చేయమని నిర్ణయం ఇచ్చినాం. దానివల్ల మనకి నష్టమైంది. కాబట్టి మనం ప్రజల్లోకి రావాలనుకుని ఒక చర్చ జరిగింది అప్పుడే. అయితే సత్యమూర్తి మిగతా వాళ్ళందరూ కొంత వాళ్ళు దాన్ని భిన్నించడంతో ఆ చర్చ వల్ల వెనక్కిపోయింది. అదే తర్వాత 1989 లోపల చెన్నారెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక వాతావరణం ఈ రెండు ప్రభుత్వాల మధ్యలో, నక్సలైట్ల మధ్యలో ఒక వాతావరణం వచ్చి మళ్ళీ అది గడిచిపోయింది.
మళ్ళీ 2004 లోపల పౌరస్పందన వేదిక పేరిట మన శంకరన్ గారు, హరగోపాల్ గారు, బాలగోపాల్ గారు ఇలాంటి వాళ్ళంతా ఒక కృషి చేసిండ్రు. అప్పుడు చివరికి 2004 లోపల చర్చలు జరిగినాయి. అయితే అది ఫెయిల్ అయింది. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వాతావరణం గతానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఒకటేంటంటే మొట్టమొదటిసారి మావోయిస్టులు తాము తుపాకులు పక్కకు పెట్టి కాల్పులు విరమణ చేసి చర్చలకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్న ఈ సమయాన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆసరా తీసుకొని దీన్ని అందిపుచ్చుకొని ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడానికి అవకాశం వచ్చింది. నేను ఇంతకుముందు ఆచార్య గారు మాట్లాడినట్టు, ఇంతకుముందు దుర్గాప్రసాద్ గారు మాట్లాడినట్టు ఎవరు ఎక్కువ చేసిండ్రు, ఎవరు తక్కువ చేసిండ్రు, అది ఆదివాసుల్ని చంపింది ఎవరు, ఈ అంశాలన్నీ ఇప్పుడు చర్చ అవసరం లేదండి. ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే ఒక వాతావరణం మనకు వచ్చింది. గతంలో ఎన్నో లేని విధంగా మావోయిస్టు అంతకైతే వాళ్ళు ఆత్మరక్షణ స్థితిలో ఉండొచ్చు, కూడా ఒక సందర్భంగా ఆత్మరక్షణ స్థితిలో ఉండొచ్చు, ఇంకో సందర్భంగా డిఫెన్స్ స్థితికి రావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల దీన్ని అందిపుచ్చుకొని కేంద్ర ప్రభుత్వం చొరవ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తేనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఉపయోగం. ఎందుకంటే ప్రభుత్వం వేలాది మంది సైనికులను అక్కడ పెట్టి తిప్పటము, వాళ్ళు అనేక వ్యయప్రయాసాలకు వెళ్తూ కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, అదేవిధంగా వాళ్ళు అనారోగ్యాల పాలు కావటం, తర్వాత ఖర్చు కావటం, శాంతి భద్రతల సమస్యలన్నీ కొన్ని ప్రాంతాలకు పరిమితం కావటం, ఇదంతా ప్రభుత్వానికి కూడా ఖర్చు తప్పుద్దండి. మావోయిస్టులకు కూడా వాళ్ళ లోపల కూడా ఖచ్చితంగా ఆలోచన రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. అక్కడ శ్రీలంక లోపల సాయుధ పోరాటం చేసిన వాళ్ళే సాయుధ పోరాటాన్ని పక్కకు పెట్టి ఎన్నికలకు వచ్చి ప్రభుత్వాలనే పరిపాలిస్తున్నారు. అక్కడ నేపాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదే విధంగా లాటిన్ అమెరికా దేశాల్లో జరిగింది. ఏమో ఇవన్నీ గుణపాఠాలు వాళ్ళు కూడా తీసుకుంటారో ఏమో, వాళ్ళకి అవకాశం ఇద్దాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని అందిపుచ్చుకొని ఈ అవకాశాన్ని ఆసరా చేసుకొని వాళ్ళకు కూడా నమ్మకం కల్పించి ఇప్పుడు వాళ్ళు చర్చలకి ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే సాయుధ పోరాటం అనే లైన్ ఎందుకు తీసుకున్నారంటే భారతదేశం లోపల రాజ్యాధికారం కావాలంటే ఎన్నికల ద్వారా మిగతా వాటితో లాభం లేదు. సాయుధ దళాలు ఏర్పాటు చేయాలి, గ్రామాలను మొట్టమొదటి చుట్టుముట్టి అటు గెలిచినాక పట్టణాన్ని గెలవాలి, ఇట్లా ఏదో పెట్టుకున్నారండి. ఇవాళ అది అవసరం లేదని తేలిపోయింది, అర్థమైంది వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా ఆలోచిస్తామంటారు. వాళ్ళు సరే ఏదో వస్తున్నాం అన్ని వదిలిపెట్టి వస్తున్నాం చెప్పిన నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ టోన్లు కానీ వాళ్ళు అభ్యర్థించిన విధానంలో కానీ నాకు కొంత మార్పు కనపడుతుంది. ఈవెన్ ఇదే విషయాన్ని మన హరగోపాల్ గారు కూడా మొన్న వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. వాళ్ళ లేఖలు చూస్తే కూడా నాకు అదే అభిప్రాయం కలిగింది. కాబట్టి దీన్ని మరి వాళ్ళు మారరు, శాశ్వతమా తాత్కాలికమా అని మన ఆచార్య గారు ఒక ప్రశ్న ఇచ్చింది. నిజమే, అది సరైన ప్రశ్న. ఎందుకంటే తాత్కాలికంగా ఇవ్వాలి, ఎదుర్కోవటం, మళ్ళీ మాట్లాడుకోవటం, తెల్లారే మళ్ళీ వాళ్ళ ఆయుధాలు పట్టుకొని పోవటం, మళ్ళీ వాళ్ళ కోసం మేము పోవటం, ఇవన్నీ ఎందుకు? అదేదైనా ఉంటే శాశ్వతంగా ఉంటే బాగుండే అనే అభిప్రాయం వారిది కావచ్చు. ఖచ్చితంగా నా దృష్టిలో కూడా అది శాశ్వత పరిష్కారానికే తోడ్పడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సమాజం లోపల ఆర్థికంగా సామాజికంగా అనేక రకాల అణచివేతలు పీడనలు ఉన్నాయి. వీటిని పోగొట్టడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయగలిగినప్పుడు ఒకటి ఇలాంటి సమస్యలు రావు. ఒకవేళ ఇప్పటికే వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో లోపలికి పోయిన వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి గౌరవప్రదంగా వచ్చినట్టు చూడాలి, వాళ్ళని అరాజ్ చేయొద్దు, వాళ్ళని ఇంటిమేట్ చేయొద్దు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని. అదే సందర్భంగా వాళ్ళు కూడా ఇన్ని గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ అదే తప్పులు చేస్తామంటే దానివల్ల కూడా ప్రజలకి లాభం లేదు, వారికి లాభం లేదు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని హీరోలు కన్నా చూస్తాను, వాళ్ళు త్యాగమూర్తులు కన్నా చూస్తాను. వాళ్ళు సమాజంలోకి వచ్చి ప్రజల మధ్యలో పనిచేస్తే, ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావచ్చు, వాళ్ళే ప్రజలకు సేవ చేయవచ్చు. కాబట్టి ఇది ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటది. దీన్ని అందరూ ఆ కోణం నుంచి అంటే వాళ్ళని రప్పించడానికి ఒకళ్ళ పక్కన ఉండి ఇంకొక పక్కన రెచ్చగొట్టి దాన్ని పెంచే పద్ధతి వద్దనేది నా అభిప్రాయం అండి. రైట్. ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆచార్య గారు చెప్పినట్టుగా, దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా, అలాగే రాములు గారు చెప్పారు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందొచ్చు.
ఈ ప్రయత్నంలో భాగంగానే మనం ఒకసారి వారితో చర్చలకు ఆహ్వానించి వారితో మాట్లాడి చూద్దాం. అది శాశ్వతమా తాత్కాలికమా పన్నబెట్టి ప్రజల సమస్యల పట్ల ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆలోచన విధానంలో ప్రజాస్వామిక విప్లవానికి పట్ల నూతన ప్రజాస్వామిక విప్లవం ఏదైతే చెప్తున్నారో దానికి వారు కూడా కొంచెం దిగి వచ్చారేమో, దాన్ని కూడా ఒకసారి మనం చూసి మాట్లాడితే బాగుంటుందని ఒక సారాంశంతో ఏదైతే రాములు గారు చెప్తున్నారో మీరు దీని మీద ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు సుధాకర్ శర్మ గారికి, రాములు గారికి, దుర్గాప్రసాద్ గారికి, అట్లాగే ఇతరుడు ఆచార్య గారికి అందరికీ నమస్కారం. స్పోర్ట్స్ టీవీ ప్రేక్షకులు, నేను న్యాయవాదిగా కన్నాభరణ్ గారు అట్లాగే మనకు రాఘగోపాల్ గారు, బాలగోపాల్ గారితో పనిచేసిన వాడిగా, నా మిత్రుడు చంద్రకుమార్ గారు జడ్జి గా ఉన్నప్పుడు కూడా మా మిత్రుడు, అట్లాగే అన్వర్ ఖాన్ గారు, దుర్గాప్రసాద్ గారు ఫస్ట్ టైం కానీ నేను చూడలేదు గతంలో, కానీ ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ హింస, రాజ్య హింస రెండింటిని మనం మేనేజ్ చేస్తే, ప్రైవేట్ హింస మన ఇంట్లో పిల్లలు చేసేలాంటి హింస, రాజ్య హింస రాజ్యానికి ఒక బాధ్యత ఉంటుంది. ఈ రెండు మనం గమనించాలి. చాలా వరకు హింస అంటే హింసను మన ఉదాహరణకు మన పిల్లలు ఏదైనా చాక్లెట్ కొనివ్వంటే కొనలేదు అనుకోండి, ఏం చేస్తారు, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు విసిరి కొడతారు కదా. విసిరి కొడితే వాడిని బండకేసి కొడతావా, మనం కొట్టలేం కదా. వాడిని అది కాదు బాబు అని బుజ్జగిస్తే ఇది కాదు రాజు చెప్తే మన పిల్లలే. అందుకని నేను నిన్న ఖమ్మంలో నా మిత్రుడు రవిమార్కు ఉన్నారు, మేమందరూ ఒక నినాదం తయారు చేశాను. ఏమనంటే వీళ్ళందరూ భారత పౌరులు, మన విదేశాల వాళ్ళ మీద యుద్ధం చేయడం లేదు. అందుకనే మత తీవ్రవాదాన్ని ఎవరు, మత తీవ్రవాదం కానీ వామపక్ష తీవ్రవాదం కానీ రెండు సమానమే. ఎందుకంటే వ్యక్తి నిర్మూలన అనే పద్ధతి కరెక్ట్ కాదు. ఎవరైనా ప్రజాస్వామ్యం హింసకు తావులేదు ఎవరైనా చెప్తాం, రాజ్యాంగంలో భాగంగా. కానీ ఏమైందంటే మత తీవ్రవాదానికి పిచ్చివాడి చేతిలో రాయి, ఇది కొంత సిద్ధాంతపరంగా ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకొని రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల వల్ల ఇది వస్తుంది అని అర్థం చేసుకుంటే జరుగుతుంది. గతంలో ప్రయత్నాలు జరిగినాయి. ఉదాహరణకు చెన్నారెడ్డి గారు 89లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పీపుల్స్ వార్ మీద నిషేధం వర్గం చేశారు. నేను 50 సంవత్సరాలు, ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు జర్నలిస్ట్ కాదు, అడ్వకేట్ గా. అట్లా చూసుకుంటే ఇవాళ ఈ ఏదైతే మన చెన్నారెడ్డి గారు రద్దు చేయగానే పీపుల్స్ వార్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రజా కోర్టులు పెట్టిన అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే ఏమైంది, 6 నెలల లోపల మళ్ళీ నిషేధం విధించాల్సి వచ్చింది చెన్నారెడ్డి గారు ఇచ్చిన వెసులుబాటు. రెండోసారి ఏదైతే మనకు మన హరగోపాల్ గారు, మన శివసాగర్ అందరు కలిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినప్పుడు కూడా శంకరన్ గారు నాకు అత్యంత ఆప్తమైన మిత్రుడు, పెద్దలే కానీ నేను కలిసి పని చేసినాం. ఇది ఎస్సీ కార్పొరేషన్ స్కూళ్ళ కోసం వాటి కోసం. ఏమంటున్నాను అంటే అప్పుడు వాళ్ళు కూడా ఆనాడు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏమైంది, అప్పుడు ప్రభుత్వం ఉల్లంఘించింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చర్చలో జరిగింది ఎక్కడ పొరపాటు అంటే ప్రభుత్వమే ఆ నిరాయుధుల్ని చేసి మళ్ళీ వాళ్ళని కవర్ చేసింది. అప్పుడు మొదటిసారి ఏమో పీపుల్స్ వార్ ఉల్లంఘించింది, రెండోసారి ప్రభుత్వం ఉల్లంఘించింది. నేను చర్చలు ఎందుకు చెప్తున్నానంటే మొత్తం సారంగా అనుకుందాం. ఇప్పుడు మన ఇంతకుముందు రాములు గారు అన్నట్టు ఆచార్య గారికి సమాధానం చెప్పాలి, మనం దుర్గాప్రసాద్ గారు, వీళ్ళిద్దరు వేరు కాదు, సమాజంలో అందరూ భాగపై కనుక సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకటేమంటున్నానంటే ఆపరేషన్ కాగారు అంటున్నాను. ఆపరేషన్ కాగారు అనేది అమానవీయమైన సంఘటన అంటున్నారు. ఆపరేషన్ కాగారు అని పేరు పెట్టడమే తప్పు. అంత వివరణ అంతం చేద్దాం, సమాజాన్ని అంతం చేద్దామా, సమాజంలో సమస్యలు అంతం చేద్దామా, లేకుంటే దీనికి కారణమైన మూల కారణాలు వెతుకుదామా అని నేను అంటున్నాను. వామపక్ష తీవ్రవాదానికి అయినా మన మత తీవ్రవాదానికైనా ఒక తీవ్రవాదానికి పేదరికం కారణము. నేను చెప్పింది కదా, బిల్ క్లింటన్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వ్యాసం రాసిట్టు పేదరికం ఎందుకుంది, మత తీవ్రవాదం వల్ల పేదరికం వల్ల మత తీవ్రవాదం పెరుగుతుందని. ఇవాళ తీవ్రవాద దేశాలన్నీ ముస్లిం దేశాలు ఎందుకు లేవు, ముస్లిం దేశాలు మంచి దేశాలు ఎందుకున్నాయి, తీవ్రవాదం లేని దేశాలు ఎందుకున్నాయి, పేదరికం లేకపోతే ఉంటాయి. అందుకనే పేదరికం, ఆర్థిక అసమానతలు ఇవాళ పెరుగుతున్న క్రమంలో మీరు ఆపరేషన్ కాగారని చెప్పి మనుషులను పశువుల కంటే హీనంగా పైనుంచి బాంబులు వేసి చంపడం సరైంది కాదంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి బాధ్యత ఎక్కువ ఉంటుంది, ప్రజల కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇది సరైనది కాదంటున్నాం. ఆపరేషన్ కాగారులో ఇప్పుడు 450 మంది చంపేశారు. అది గిరిజనులు చచ్చిపోయినా మంచి అంటే ఇప్పుడు ఏమైందంటే ఆవులు కొట్లాడుకుంటే లేకాళ్ళు విరుగుతుంటాయి కదా, గాళ్ళు విరుగుతుంటాయి. అట్లానే ప్రజలు ప్రభుత్వానికి మధ్యన పోరాటంలో ఇప్పుడు కాదు, అప్పుడేప్పుడు రజాకాల ఉద్యమం, అప్పుడేప్పుడు మనకి భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం జరిగిన ఉద్యమంలో కూడా చూడండి మీరు, సంఘపోలు రాత్రి వద్దురు, పొద్దున రజాకాలు వద్దురు, పొద్దున ధరలు వాళ్ళు రాత్రి ధరలు, వీళ్ళిద్దరు మధ్యన ప్రజలు నలిగిపోయిన ఆనాడు కూడా అన్నం ఎందుకు పెట్టినవారు, రాత్రి పొద్దున వచ్చిన రజాకాలు కొట్టిండ్రు, రాత్రి వచ్చి సంఘపోలు కొట్టిండ్రు. ఈ రెండు మన ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా. ఇవాళ గిరిజనుల సమస్య ఎందుకు అంటున్నాడు మనకు దుర్గాప్రసాద్ గారు అంటే స్పష్టంగా చెప్తున్నాడు, వీళ్ళిద్దరి మధ్యన ప్రాణాలు పోయేది వీళ్ళవి. వీధి నుంచి పంపిణీ చేస్తూ 40 కొంచెం నా పరిష్కారం చెప్పాడు సార్. ఎందుకంటే నేను మధ్యవర్తిగా నేను చెప్పకపోతే ఏమవుతుంది అంటే శాంతి చర్చల గురించి కూడా మాట్లాడాలి. నేను చేసానికి లాభం లేదు, నేను పూర్తి స్థాయిలో చెప్తాను. నేను ఆఖరిగా వచ్చాను, మంచి శ్రోతగా ఉన్నాను, అందరినీ విన్నాను. ఒక మాట చెప్తాను. ఎట్లా జరుగుతుందంటే ఇవాళ ఈ జరిగిన దానిలో
మీది నుంచి ఈ బాంబింగ్ సరైనది కాదంటున్నా. ఇదే కాదు, నేను కశ్మీర్ ఉగ్రవాదుల పట్ల కూడా అంటున్నాను, వాళ్ళు చేసే పని మనం చేద్దామా? మనం చెప్తున్నాను సార్, వాళ్ళు చేసే పని మనం చేద్దామా? ఇల్లు పేర్చేయడం, ఇల్లు కూల్చేయడం, వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు. కానీ ఆ ఇళ్ళని స్వాధీనం చేసుకోండి, ఆ చట్టం ఉంది. తీవ్రవాదుల ఇళ్ళని స్వాధీనం చేసుకునే చట్టం ఉంది, చేసుకోండి. దాన్ని మంచి బడి పెట్టండి, ఓ గుడి కట్టండి, ఏదైనా చేయండి. కానీ వాళ్ళు ఇళ్ళని పేల్చి వేస్తే వాడెత్తు నువ్వు కంతే కదా, ప్రభుత్వం ఆ పని చేయదు కదా అని అదే చెప్తున్నా. ప్రభుత్వానికి కొన్ని రాజ్యాంగం ఒప్పుకున్న ప్రభుత్వం వాటి రాజ్యాంగం ఒప్పుతలేడు. ఇక ఇక్కడికి వస్తాడు శాంతి చర్చ అక్కడికి పూర్తిగా చారికర్తని ఏకీపిస్తున్నాడు. రాములు గారు కూడా అన్నట్టు ఏమైందంటే ఈ చర్చలు ఏ ప్రాతిపదికన జరుపుతాం? ప్రాతిపదిక లేకుండా చర్చలు జరిపితే లాభం లేదు. నువ్వు మంచిగా ఉన్నావు, నేను మంచిగా ఉన్నా అంటే పోతే లాభం లేదు. ఏం చేయాలి? ఆ మావోయిస్టులు ఏదైతే కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ ఒక లేఖ రాసిండో అని అన్నారు. మనకు జమల్ గారు మీకు కూడా తెలుసు, మనకు మన జడ్జి గారిని, మన చంద్రకుమార్ గారిని అడిగాం కదా, అయ్యా మాకు అంటున్నారు కానీ మా దాకా రాలేదు ఆ లేఖ అని కూడా అన్నాడు కదా, అన్నాడు. మనం ఒప్పుకున్నా. నేనేమంటున్నానండి, ఇప్పటికైతే ఇంకొక ఆయన ఇప్పుడు లేఖ రాసినారు. ఇది కేంద్ర కమిటీ లేఖన, ఏఓబి లేఖన, తెలంగాణ ఛత్తీస్గఢ్ లేఖన, లేక లోకల్ లేఖన. ఎందుకంటే మొన్న 14 మంది లొంగుబాటు చేసుకుంటూ వరంగల్ ఎస్పీ ఏమన్నాడు, మాకు ఆ ఎన్కౌంటర్తో ఏం సంబంధం లేదు, ఆ దాడుతో కగార్తో మాకు ఏం సంబంధం లేదు, మేము లోకల్ గా వీళ్ళు లొంగిపోతున్నారు అన్నారు కదా. ఇప్పుడు ఏమైతుందంటే ఈ చర్చలనే పేరు మీద ఒకసారేమో డిఫెన్స్ లో పడ్డప్పుడు నక్సలైట్ ముందరకు వస్తున్నారు, ఒకసారేమో బాగా హత్యలు జరిగినప్పుడు ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేనేమంటున్నాను, పైచేయి కిందికి అయినప్పుడే చర్చలకు వచ్చి పైచేయి మీదికి అయినప్పుడు ఎందుకు వస్తలేరు అని సమస్య వస్తుంది. కనుక ప్రజల దృష్టి ఆలోచించాలంటే ఈ చర్చలలో ఫస్ట్ది ఏ ప్రాతిపదికన చర్చలు రావాలి. ఏ ప్రాతిపదికన అంటే నేను కేంద్ర కమిటీ ఒప్పుకొని, ఇవాళ ఒక్క రాష్ట్రం సమస్య కాదు సార్, ఇప్పుడు ఇది మత తీవ్రవాదం కానీ వామపక్ష తీవ్రవాదం కానీ ఒక్క సమస్య కాదు. రాబర్ గారు పేర్కొన్నారు కదా, లాటిన్ అమెరికా దేశాల్లో చాలా మంది మళ్ళీ ఇటు వచ్చింది కదా. ఇక్కడ ఏమంటున్నానంటే నేపాల్ దాకా, ఇక్కడి నుంచి నేపాల్ దాకా ఏదైతే కారిడార్ ఉంటున్నారో 8 రాష్ట్రాల సమస్య. ఇవాళ ఈ 8 రాష్ట్రాల కేంద్ర కమిటీ ఏదైతే ఉందో మావోయిస్టు కేంద్ర కమిటీ, మేము ఆయుధాలు విడిచిపెడతాం అంటారా? ఆయుధాలు ఏకపక్షాన్ని విడిచిపెట్టట్లేదు, వీళ్ళు చర్చలకు సిద్ధమని అంటారా? ఈ రెండింటి మధ్యన జరగాల్సిన మాటను ఇప్పుడు మనం మధ్యవర్తిగా వెళ్ళడం తప్పు అనట్లేదు నేను. కానీ వీళ్లకు ఏమాత్రం శాంటిటీ ఉంది? ఇప్పుడు పోయిన సంఘానికి ఏమాత్రం శాంటిటీ ఉంది? వాళ్ళని ఒప్పించగలుగుతారా? వీళ్ళు నొప్పేసేందుకు ప్రభుత్వం కనుక ప్రజాస్వామ్యయుతంగా ఉంది కనుక రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. ఆ అనుభవం ఉన్న జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, ఎట్లా చేయాలని అంటున్నారు. మనందరం తలాదిద్దాం, మంచిగా ఉంది. కానీ మావోయిస్టులను కిందికి రప్పించడం ఎట్లా అంటున్నాను. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా, ఈ అవకాశాన్ని తీసుకొని మావోయిస్టులు పారిపోయి మళ్ళీ మొదటికి వస్తే అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మంగళపెట్టి వచ్చినప్పుడు మంగళపెట్టి వచ్చినప్పుడు వస్తున్నారు అని వస్తున్నది భాష. నేమంటారు అంటే ఇప్పుడు మళ్ళీ బయటపడ్డాక ఏమవుతుంది అంటారు. లేరు ఇప్పుడు అక్కడ మొత్తం చేసిన గుహ ఎత్తికిన ఎవరు లేరు. కానీ మావోయిస్టులు హతం చేయడం వల్ల, వ్యక్తి నిర్మూలన వల్ల వాళ్ళు అనుకున్న సిద్ధాంతం ఎట్లా నిలబడదో ప్రభుత్వానికి కూడా వ్యక్తి నిర్మూలన వల్ల అది సమస్య తీవ్రత తగ్గదు, సమస్య మూలాలకు పోగొట్టున్నాడు. అన్నిటికంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ ఎవరిని చంపాలి, సంపదలుచుకుంటే ఎవరిని చంపాలంటే నిన్న దొరికిండు. ఆయన ఏ కులం ఏ మతం నేను చూడను. 100 కోట్ల ఆస్తులు సంపాదించుకొని నేను ఏం చేయాలి ప్రభుత్వ అధికారులు అంటున్నాను. 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఇలా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టే వాళ్ళు ఏం చేయాలంటున్నాను. అసలు విడిచిపెట్టి నిజమైన దోపిడీదారులు మన సమాజంలో మన పక్కనే ఉన్నాడు, శత్రువు ఎక్కడో లేడు, మన పక్కనే ఉన్నాడు. వీడిని విడిచిపెట్టి వాళ్ళు ఎమ్మడి పడుతున్నాం. నేనేమంటున్నాను, వీళ్ళ సంగతి ఏంది? ఈ ఆర్థిక అసమానతలు, ఎల్పిజి వల్ల మొత్తం గ్లోబలైజేషన్ వల్ల జరుగుతున్న విధ్వంసం ఏమిటి? అక్కడ ఖనిజాల గురించా మనం పోయేది, లేకపోతే ఈ మావోయిస్ట్ నేర్వేతకు ఎందుకు ఏ కారణమో అంటున్నాం. అందుకనే ఇవాళ చర్చలకు ప్రాతిపాదిక తీసుకొని దుర్గాప్రసాద్ గారు కానీ ఇవన్నీ నేనేమంటున్నానంటే ప్రాతిపాదిక వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టగలం, వెంటనే విడిచిపెట్టట్లేదు, విడిచిపెట్టడానికి సిద్ధమైంది రావాలి. ఆ ప్రతిపాదన ఒకటి తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏముండదు, ఏది మన శాంతి భద్రత బిలే కావచ్చు, కానీ ఆపరేషన్ కగార్ కానీ గతంలో గ్రీన్ హంట్ కానీ ఇవి మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన దానిలో శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇంకో లీగల్ పాయింట్ కూడా చెప్తాను. ఎప్పుడు కూడా మన మిలిటరీని మన దేశ ప్రజల మీద వినియోగించొద్దు, బయట దేశ ప్రజల మీద వినియోగించాలి, బయట దేశ శత్రువుల మీద వినియోగించాలి. ఇవాళ మొత్తం సైన్యం అంతా దించి వీళ్ళకి ఏం సంబంధం లేకుండా పౌర హక్కులను పూర్తిగా కాల రాస్తూ ఈ మీది నుంచి బాంబింగ్ 3 శవాలు దొరికినాడు సార్. 3 శవాలు ఎట్లా దొరుకుతాయి? చంపకుండా దొరుకుతాయి. మీదికేళ్ళు పడేస్తుంటే ఇది సరైనది కాదు. మన పిల్లల్ని మనం రక్షించుకుందాం, మన పిల్లలే వాళ్ళు కూడా, మన పౌరులే వాళ్ళు కూడా. వాళ్ళు తప్పు చేస్తే శిక్షిద్దాం, చట్టపరంగా ప్రయత్నం చేద్దాం. నేను మన పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద 100 మంది 100 మంది నేను బెయిల్ తీసుకున్నామండి. నేనేమంటున్నానంటే చట్టాన్ని దాటి వాడు పోతుంటే అది ఎవ్వరు కానీ పెట్టండి, ప్రభుత్వాన్ని నప్పిద్దాం, ప్రభుత్వాల నుంచి లొంగదిద్దామంటాను. ఓకే రాముల్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. రాముల్ గారు దగ్గరికి వెళ్ళి తర్వాత నేను ఆచార్య గారి దగ్గరకు వస్తాను. రాముల్ గారు మీరేమంటో ఏమో చెప్పబోతున్నారు, చెప్పండి సార్. ఒకటేనండి,
చర్చలు శాశ్వతంగా పరిష్కారం చేయడం కోసమే ఉండాలి ఒకటండి. ఓకే. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు కానివ్వండి, హరగోపాల్ గారు కానివ్వండి, చంద్రకుమార్ గారు కానీ వాళ్ళకి ఏమి హామీ ఇవ్వగలరు? ప్రభుత్వం అడుగుద్ది, మీరు గ్యారంటీగా భవిష్యత్తులో జరగకుండా చూస్తారా, మీకు ఎలాంటి హామీ ఉందని. దానికి వాళ్ళు కూడా సమాధానం చెప్పగలిగేటట్టుంటే బాగుంటుందండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించిన అయ్యేది కాదండి. ఇది ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి బృందం, తర్వాత మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ప్రతిబృందం. దుర్గాప్రసాద్ గారు ఖచ్చితంగా మీ ముందుకు వస్తాం. ఫస్ట్ మనం ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఇదే విషయంపై ఆచార్య గారి దగ్గర ఇప్పుడు మొత్తం కేంద్రం ఇట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అలాగే అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కూడా ఒక మాట అన్నది. కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనం రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆచార్య గారు కూడా చెప్పారు, రాజ్యహింస అనేది ఏదైతే రాజ్యహింస ఉన్నదో అది చాలా ప్రమాదమైనది. మీది నుంచి వెళ్ళి బాంబింగ్ ఏదైతే చేస్తున్నారో ఇందులో అమాయక ప్రజలు చనిపోతున్నారు, అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో వేరే జంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోతారు. దానికైతే లెక్కనే లేదు. ఈ విషయంపై కేంద్రం ఎందుకంత ఒక్కసారిగా అక్కడ మీది నుంచి వెళ్ళి బాంబులు మిలిటరీ ఉపయోగించిన విషయమే వచ్చింది. ఒకప్పుడు మనకు సంబంధించి మిలిటరీ ఉపయోగిస్తే పోలీస్ యాక్షన్ అని చెప్పుకున్నాం, ఒక ప్రజల ముందే చెప్పారో అప్పుడు దానికి సంబంధించాము. మిలిటరీ ఆపరేషన్ కాకుండా దాన్ని పోలీస్ యాక్షన్గా మనం మార్చుకున్నాం. అలాగే ఈరోజు వేలాది మంది కేంద్ర బలగాలు వచ్చేసి మనకు సంబంధించిన వ్యక్తుల మీదనే మనం బాంబులు, అలాగే హెలికాప్టర్ల ద్వారా బాంబుల వర్షం, మిజైల్ వర్షం, ఈ కుర్చిపడచడం, డ్రోన్లపై నిఘా పెట్టడం ఎంతవరకు సమంజసం? దీనికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఒకసారి సరే మీ ప్రతిపాదనలేంటి, మీరేదైతే చర్చలకు వచ్చారో రాష్ట్రానికి శాశ్వత పరిష్కారమా లేకుంటే తాత్కాలిక పరిష్కారమా, మీ కేంద్ర కమిటీ అంగీకరించిందా లేకుంటే ఏఓబిఓ ఏదో ఇంకా ఏదైతే ఉన్నాయో వాళ్ళు అది చెప్పారా? ఇదంతా ఒక స్పష్టమైన ఒక ప్రతిపాదనతో ముంగట రావాలి కదా అండి కేంద్ర ప్రభుత్వం. దానికి కాకుండా ఒక్కసారిగా రోజువారీగా వందలాది మంది. ఇంకొక రామ్మోహన్ గారు చాలా విషయమైన వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు. 3 శవాలు దొరికాయంటే శవాలు ఎవరే అండి? ఎవరు చంపారు? ఆ శవాలు దొరికినాయంటే దానికి ఎవరో కారకులు కావాలి కదా. తనకు వాళ్ళు శాశ్వత మరణం ఏదంటే వాళ్ళు అట్లా మరణించలేదు కదా, బాంబుల ద్వారానే ఫైరింగ్లో చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు అనేది కూడా 3 శవాలు దొరికాయనే దానికి మీరేమంటారండి ఆచార్య గారు? ఇప్పుడు మావోయిస్టులో శాంతి చర్చలు చేయనీకి వచ్చిరనేటువంటి ప్రతిపాదన కేంద్రానికి ఇవ్వలేదు. ఏ డిమాండ్ల మీద వాళ్ళు ప్రతిపాదనలు చేసినటువంటి అంశాలు లేవు. ఇవంతా కూడా కేంద్ర మావోయిస్టు పార్టీ బహిరంగంగా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చలు చేస్తామనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేయలే. ఏదైతే కూమింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇవన్నీ కూడా కొంతమంది మావోయిస్టులకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క కొంతమంది కూర్చొని శాంతి చర్చలు జరిగితే బాగుంటుంది, వాళ్ళు కూడా ఒక లెటర్ రాసిరనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇంకా ఇది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలే, బహిరంగంగా వాళ్ళ డిమాండ్స్ రాలే. దీన్ని ఇక కేసీఆర్కు నిన్న అవకాశం దొరికింది కాబట్టి ఇక జనాలతోటి చేతులు ఎత్తిచ్చుడు, ఇక ఆయన ఇక మొత్తము ఇక మన విషయం ఏంటంటే ఆచార్య గారు ఒకటే నిమిషం దీన్ని యాడ్ చేస్తున్నా, మీరు ఆ సమాధానం చెప్పాల్సిందే. దానికి తోడుగా ఇది కూడా చెప్పండి, మీది నుంచి ఏదైతే బాంబులు కురిపిస్తున్నారు హెలికాప్టర్, అది మీదికెళ్ళి పడ్డాయా కిందికెళ్ళి పడ్డాయా అవి నేను వాడికి పోయి చూడలేదు. ఆ బాంబులు ఎట్లా పడ్డావో ఇప్పుడు నువ్వు ఆడ ఫోటోలు పెట్టి చూపిస్తే నేను చెప్తుంటే ఇది పైకి వెళ్ళి పడ్డది కిందికి వెళ్ళి పడ్డది అని. ఇప్పుడు ఆడ మంచిగా వరుసగా లైన్గా నిలబెట్టి కింద మీద చూసి కాల్చి చంపితేనే దానికి 12 ప్రశ్నలు వేస్తున్నాం మనం. ఇక అది మీదికి వెళ్ళి బాంబు పడ్డది కిందికి వెళ్ళి బాంబు పడ్డది, ఆ పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాంబులు చూసిన వాళ్ళు ఉంటే చెప్పాలి. ఇక మీరన్నా కనీసం ఆ విజువల్ చూపిర్రి, అప్పుడు చెప్తాము అది మీదికి వెళ్ళి పడ్డాయా కిందికి వెళ్ళి పడ్డాయా అవతలకి వెళ్ళి పడ్డాయా ఇతలకి వెళ్ళి పడ్డాయా అని చెప్తాం. నేను అనేది అది కాదు, ముగ్గురు కాదు, కొన్ని వేల మంది అమాయకులు చచ్చిపోయారు ఈ ఉద్యమం వచ్చిన తర్వాత. వాళ్ళు కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు చేసిర్రు. ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం సుధపూసలేక చెప్తున్నది అనుమానుషంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఇప్పుడు అంటున్నారు కదా. మరి వీళ్ళు చేసినప్పుడు ఎట్లా చేసిర్రు?
స్పీడ్ తినిపించి చేసిర్రా? అదే ఏదైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం చాలా రామ్మోహన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. గ్రీన్ హ్యాండ్ కానివ్వండి, కగారు కానివ్వండి, చెప్పిందని అంటలేను. ఒక రాజకీయ పార్టీ 10 ఏళ్ళుండి కనీసం ఒక్కనాడన్నా నక్సలైట్లే దేశభక్తులన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక్క చర్చలకు ఇవ్వలే. ఏం మాట్లాడతారు? 100 మంది అమాయకులను జైళ్ళ పాలు చేసిర్రు, 100 మంది చనిపోయారు. చనిపోలేదని కాదు, గతంలో ఏదైతే నక్సలైట్లు ఈ చర్చల పేరు మీద వచ్చి మొత్తం మటాష్ అయినటువంటిది మనం కళ్ళ ముందు చూడలేదా? ఏ ప్రభుత్వాలు చేసినాయి? ఎవరు కవ్వింపు చేసిరు? ఎవరు వాళ్ళని చర్చలకు గెలిచి పోయిన వెంబడే వాళ్ళని మొత్తం చంపింది ఎవరు? ఇలా ప్రభుత్వం ఉండొచ్చండి బీజేపీది. బీజేపీ కేంద్రం మీదంగా బాంబు వేస్తే 3 చచ్చినాడు. 100,000 మందిని నక్సలైట్లను చంపిన ప్రభుత్వాలు ఇలా జానారెడ్డి ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో కూర్చొని సిల్క పలుకులు వలితే లెక్కకొస్తుందా? ఎట్లా ఎవరండి ఆయన నక్సలైట్లను చర్చలకు గెలిచి వెంటనే కాల్చి చంపింది ఏ ప్రభుత్వం? ఇలా ఆ ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వానికి శుద్ధ పూసలు చెప్పేది కాదు. ఇవాళ ఎవరైతే ఈ మారణం జరగొద్దు, ఇరుపక్షాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనుకుంటే నేరుగా మావోయిస్టులే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయమనండి. వాళ్ళు ప్రతిపాదించినటువంటి వ్యక్తులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఇలా కేసీఆర్ నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నాడంటే అది ఏమన్నా వాళ్ళకు అది సిగ్గు కాదు, అవమానం అనిపిస్తుంది. సరే అట్లా ఆచార్య గారు, ఇంకొక విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఒక్క నిమిషం ఆచార్య గారు, అంటే మనకు వచ్చిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కు కూడా లేఖ రాయడం జరిగింది. డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్ కూడా దీనికి అంగీకరించారని. అంటే ఈ విషయంపై మరి దుర్గా ప్రసాద్ గారే చెప్పాలి. కేంద్ర హోంమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం చర్చలు చేస్తుంది. అదే విషయంపై ఒకసారి దుర్గా ప్రసాద్ గారు ఏమంటారో ఇందాం. కాదు దుర్గా ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు, అదే విషయం చెప్పండి సార్. చర్చలకు సంబంధించి మేము మావోయిస్టులకే కాదు, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, వారి కార్యాలయానికి మా చైర్మన్ చంద్రకుమార్ గారు మా లేఖను రాశారు. మా లేఖనాన్ని మీడియాకు కూడా రిలీజ్ చేశాము. మన కిషన్ రెడ్డి గారు మీ మాట నక్సలైట్లు వినాలే కదా, మీ మాట వినాలే కదా. అరే మీరు కూర్చొని ఒక కమిటీ వేసుకొని ఇక నేను హోంమంత్రికి రాసినంటే ఆయన వినాలా మీ మాట? వినండి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద మీరా వినాలా వారు వినాలా అని అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించని వ్యక్తులతో ఎట్లా మాట్లాడతారు? కాదండి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ గారు వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మేము చర్చలకు సానుకూలమైన వాతావరణం ఏర్పరిస్తే కాల్పుల విరమణకు మేము సిద్ధము. వాళ్ళు కూడా కాల్పుల విరమణ ప్రకటించి మేము మాట్లాడుకోవడానికి అని చెప్పి తర్వాత రూపేష్ గారు ఇచ్చిర్రు. మేము ఇచ్చినట్టు మా దాంట్లో ఏదో వ్యక్తులను కూర్చోలేదండి. రిటైర్డ్ జడ్జి ఆయన ఒక 70 సంవత్సరాలు ఒక జడ్జి గారు, ప్రజా జీవితం ఉన్న వాళ్ళు, సమాజం పట్ల, చరిత్ర పట్ల, ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు, బాధ్యత ఉన్నటువంటి సమాజం పట్ల, పౌర సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ జరుగుతున్న ఒక రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి ఒక ధ్వంసాన్ని కాపాడడానికి బాధ్యతగా పౌరులుగా అది కాదండి. మేము కాంగ్రెస్ ప్రతినిధులమా, టీఆర్ఎస్ ప్రతినిధులమా? అరే మీరు ఎవరి ప్రతినిధులు నాకేం తెలుస్తుంది? మీ మనసులో ఏముందో ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీరు మధ్యవర్తిత్వం చేస్తే మేము వద్దంటలేము. నేను అనేది ఏంటంటే కేంద్ర మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధము అని బహిరంగంగా ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమనండి. ఆ లేఖల మీ పేర్లు రాయమనండి, మీతో చర్చిస్తారు. అదేనండి, ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు మీరన్న ప్రాసెస్ అని మీరన్నా కేవలం ఇదే అని కాదు. ఇప్పుడు మనం ఏదైనా దేనికైనా ఒక మెథడ్ ఉంటది కదండి, ఆ మెథడ్ నే అనుసరిస్తున్నారు. మన ఆవేశాలు వద్దు బ్రదర్. ఎందుకు ఇప్పుడు మీరు మాట్లాడేది కాదు, ఆవేశం నాకు నీకేం మధ్యలో ఏముంది? విషయం ఏంటంటే నేను బాధపడుతున్నది ఏంటంటే పేరు మీదనే ఒక సందర్భంలో చర్చకు వచ్చిండ్రు,
మా విలేజ్కి వెళ్ళే నక్సలైట్లు మా విలేజ్కి వెళ్ళి వస్తుంటే మేము చాలా సంతోషపడ్డాం. చర్చలు సఫలీకృతమైనాయి. ఇటువంటి పంచాయతీలు ఇక ఉండవురా నాయన, ఇక ప్రశాంతంగా బతారు ప్రజలు అనుకున్నాం. కానీ ఏమైంది అంటున్నా, అంటే ఎంతమంది అమాయకులు చచ్చిపోయారు మళ్ళీ తర్వాత. అదే కదా రూలర్స్ అనేది నా అభిప్రాయం. అదే కోరుకుందాం అదే కోరుకొని మీలాంటి వాళ్ళని కూడా మీరన్న విషయాలు కూడా గమనంలో తీసుకొని మీరు కూడా సహకరించండి. బీజేపీ కూడా మనము భారతదేశం గురించి బిడ్డల గురించి ఆలోచించటంలో కాబట్టి మీరు కూడా చర్చని మీరు శాశ్వత పరిష్కారం అంటారు కదా, అవకాశాన్ని వాతావరణాన్ని ఏర్పరుస్తాం కదా అందరూ. ఆచార్య గారు, ఇప్పుడు 1977లో ఒక చర్చలు జరిగాయి, దాని తర్వాత మళ్ళీ 2012లో ఒక చర్చలు జరిగాయి, ఇప్పుడు 2025లో కూడా ఒక చర్చలు జరిగితే ఒక దుష్టమైన ఒక వాతావరణం, శాంతియుత వాతావరణం అయితే నెలకొడుతుంది కదా. కొన్ని రోజుల పాటుకు సంబంధించిన మనం ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పేముంది? వారు కూడా దిగి వచ్చి ప్రజాస్వామికబద్ధంగానే మనం మాట్లాడతామని చెప్తున్నారు కదా ఆ మాయిస్టులు. ఆ సమయంలోనే మనం కేంద్రం కూడా ఒకసారి వచ్చి వారికి ఒక టేబుల్ మీద వచ్చినాకనే కదా ప్రతిపాదనలు వచ్చి దాని మీద విషయంలో వారు ఏమంటారో వీరేమంటారో చేసిన తర్వాతనే కూడా ఒక శాంతియుత వాతావరణం వస్తుంది. ఈ విషయంపై ఆచార్య గారు మీరేమన్నా? ఆచార్య గారు మాట్లాడకంటే ముందు ఒక్క నిమిషం. ఓకే, మన రాముల్ గారు ఏదో మీతో చెప్పదలుచుకున్నారు. ఆచార్య గారు విత్ యువర్ పర్మిషన్. ఆచార్య గారు మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారు కాబట్టి దీన్ని ఆసరా చేసుకుంటే అది ప్రభుత్వానికి చాలా ఉపయోగకరంగా ఉంటదండి. మీకు నష్టం ఏమి లేదు. మళ్ళీ ఏమైనా తప్పు చేస్తే సంతోషపడతాం సార్, అట్లేం నష్టం లేదు. ప్రజాస్వామ్యంలో అందరితో సార్, ఇప్పుడు నార్త్ ఈస్ట్ లా ఎన్ని ఈ బూడోకు సంబంధించిన రకరకాల ఆ స్టేట్ లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలతోటి చర్చలు జరిపి వాటన్నిటిని పరిష్కారం కొన్ని అయినాయి కదా సార్. ఇది కూడా కావాలి, మేము వద్దంటామా? ఈ సందర్భంగా మీరు మీలాంటి వాళ్ళు చొరవ తీసుకుంటే మనందరికీ ఉపయోగకరం, అంటే ప్రభుత్వానికి లాభమే, ఇప్పుడు ఈ ఆదివాసులకి కానీ మావోయిస్టులు అందరికీ లాభమే కదా. అందుకోసం నేను అనేది మీరేమన్నా ఉంటే నా ఒక డిమాండ్, నా సజెషన్ ఒకటే సార్. కేంద్ర మావోయిస్టు పార్టీ స్పష్టంగా అన్ని సమస్యల మీద చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా నక్సలైట్లు ఏదైతే ఈ బుల్లెట్ ద్వారానే మేము సాధిస్తామనేటువంటిది కాదు. చర్చల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏ రాష్ట్రాలలో నక్సలైట్లు ఉన్నారో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి కూర్చొని ఒక సామరస్య పూర్వకంగా ఈ సమస్య పరిష్కారం అయితే పేద ప్రజలకు కానీ ప్రభుత్వానికి కూడా ఎంతో మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కేవలం భార్య పిల్లల కొరకే సార్ ఉద్యోగం చేసేది. ఇవాళ ఎంతమంది చచ్చిపోలేదు, ఎంతమంది పోలీసులు కూడా చనిపోలేదు ల్యాండ్ మైన్లల్లో. ఏంటంటే వాళ్ళు చనిపోవద్దు, వీళ్ళు చనిపోవద్దు, ఇద్దరి మధ్యలో సరైన అవగాహన రావాలంటే శాశ్వత పరిష్కారం కొరకు శాశ్వత డిమాండ్లను కూడా ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెట్టాలనేది నా కోరిక. అదే విషయంపై రాముల్ గారు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే మీరు చొరవ తీసుకొని ఈ విషయంపై మీరు బాధ్యతలు తీసుకొని వెళ్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఏ బీజేపీ యూ హ్యావ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ పార్టీ ఆల్సో. దట్స్ వై హీ ఈస్ రిక్వెస్టింగ్ యూ, ఆర్ యూ రెడీ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ టు స్టాప్ దిస్ జెనోసైడ్? ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మావోయిస్ట్ పార్టీకి వెళ్ళి చర్చలు చేస్తాం, ఈ మా డిమాండ్లు ఇవి ఉన్నాయి, ఇవి మా ప్రతినిధులు మా ప్రతినిధులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు మీతోటి మాట్లాడతారు, అవసరం వస్తే మేము కూడా వచ్చి మాట్లాడతామనేటువంటి వాతావరణం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటారు. దీంట్లో బీజేపీ పార్టీ పరంగా ఎవరో వ్యక్తుల మధ్యవర్తిత్వం చేయాల్సినటువంటిది కాదు. అయితే మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన ఎప్పుడు ఇస్తాం, వీళ్ళు శాంతియుత వాతావరణంలో శాశ్వత పరిష్కారం కొరకు వచ్చినప్పుడు దీన్ని చేయాలనేది మా రిక్వెస్టింగ్ కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు మీరు వింటున్నారా అండి? వినబడుతుంది రాములు గారు. దుర్గాప్రసాద్ గారు మీరు కూడా ఈ విషయాన్ని ఇప్పుడు వారు ఆచార్య గారు చెప్పిన విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే
మనం ఒక పక్కన ప్రాతినిధ్యం వహించేటప్పుడు దానికి దాని ఒక మాట అంటే మాటను కూడా నిలబెట్టుకుంటే, ఎందుకంటే గతంలో శంకరన్ గారు ఇబ్బంది పడ్డ విషయాలు కూడా మీ దృష్టిలో ఉన్నాయి కదా, అందుకోసం అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రయత్నం చేస్తే మంచిది. ఈ సమస్య ఇంతటితో అంతమైతే మంచిదని నా అభిప్రాయం. అంటే చెప్పండి సార్ ఆచార్య గారు, ఇంకా ఏదో చెప్పబోతున్నారు మీరు. అంటే ఏదైతే సూచనలు మీరు ఏదైతే మారుతున్న కాలానికి ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి ఏవైతే మార్పులు చేర్పులు జరుగుతున్నావో, ఇవాళ అనేక మంది పేద బిడ్డలే ఇప్పుడు చనిపోతున్నది కూడా నక్సలైట్లల్లా పేద బిడ్డలు, పేద వర్గాల బిడ్డలే చనిపోతున్నారు. ఇప్పుడు దాంట్లో నేను దాన్ని వ్యతిరేకించాల్సినటువంటిది కాదు. నా ఉద్దేశం ఒకటి ఏంటంటే, వాళ్ళ దిక్కుకెళ్ళి ఇక్కడ దాడులు జరిగినప్పుడు పేదవాళ్ళే చనిపోతున్నారు, ఇక్కడ దిక్కుకెళ్ళి అక్కడ జరిగినప్పుడు కూడా పేదవాళ్ళే జరిగిపోతున్నారు. ఇది జరగకూడదు అనేటువంటి ఆలోచన రావాలి, దానికి శాశ్వత పరిష్కారం రావాలి. ఇప్పుడు బుల్లెట్ ద్వారానే జరుగుతుంది న్యాయం అనేది వాళ్ళ అభిప్రాయం, బ్యాలెట్ ద్వారా జరగాల్సినటువంటిది ఉందనేది మా అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా వ్యతిరేకించి సిపిఐ ఎంఎల్ పార్టీ కూడా వచ్చింది కదా బయటికి, వాళ్ళు వ్యతిరేకించినంత మాత్రాన కాదు కదా సిద్ధాంతాలు. వాళ్ళు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోదామనుకుంటారు. నేను కూడా ఏమంటున్నా అంటే, మావోయిస్ట్ పార్టీలా చాలా మంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రజా జీవనంలోకి వచ్చి ఒక శాంతియుత పార్టీగా పెట్టి ప్రజల్ని ఎట్లయితే చైతన్యం చేస్తారో చేసి అధికారాన్ని తీసుకొని ప్రజలకు మేలు చేయాలి. కాదనేది ఏంది? ఇప్పుడు బుల్లెట్ ద్వారానే చేస్తామనేది కాదు కదా, బుల్లెట్ ద్వారా చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు దాన్ని అది సిద్ధాంత పరంగా మనం భేటీ చేయడం కాదు. ఇప్పుడు నేను కూడా హర్షిస్తున్నా, మావోయిస్టు పార్టీలు నిజంగానే ఉత్తరం రాసి వాళ్ళు చర్చలకు వస్తాము మాట్లాడతామంటే దాన్ని ఎవరు కాదంటారండి? ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్చలకు వస్తుంటే కాదంటారనే అభిప్రాయం మాకు ఎప్పుడు కూడా లేదు. రైట్, ఇదే విషయంపై ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, దుర్గాప్రసాద్ గారు, రాములు గారు చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఆచార్య గారు కూడా ఒక విషయం అన్నారు. ఒకవేళ కనుక కేంద్ర కమిటీ ఏదైతే ఉన్నదో, సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ కనుక ఒక లెటర్ రాసి స్పష్టంగా తన ప్రతిపాదనను ముంగట పెట్టితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందిస్తుంది. దానికి తోడుగా మేము కూడా మా వంతు ఏదైతే కృషిగా మేము కూడా దాంట్లో మేము కూడా సూచనలు సలహాలు ఇస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కేంద్ర సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ ఆల్రెడీ లెటర్ ఇచ్చారు అని దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? చంద్రకుమార్ గారిని అడిగాం కదా, అభయ్ లెటర్ కరెక్టా కాదంటే మా దాకా రాలేదన్నారు. ఇప్పుడేమో కొత్త వ్యక్తి మా రాశారు, అది వాడు చెప్పాలి. అది కేంద్ర కమిటీ అభయ్ లేక మొత్తం పత్రికలకే వచ్చింది, మీడియాకే రిలీజ్ అయింది. అఫీషియల్ అది గవర్నమెంట్ కూడా దానిపైన స్పందించింది, అది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా స్పందించింది దానిపై. తర్వాత రూపేష్ మాట్లాడింది. అభయ్ లేఖనే ప్రస్తావిస్తున్నాను. మీకు మిగతా వాళ్ళు రాసిన లేఖ మాకు తెలియదు, కానీ అభయ్ లేఖ ప్రస్తావిస్తుంటే ఏమంటున్నాను అంటే, ఇప్పుడు బుల్లెట్ ద్వారా రాజ్యాధికారాలు సంపాదిస్తుంటాం అనే దాన్ని విడిచిపెడితే తప్పనిసరి బుల్లెట్ ఉంటుంది. ఎందుకంటే రాజ్యం అంతగా శక్తివంతమైంది కాదు కదా ఈ ప్రజా ఉద్యమాలు. రాజ్యం కలుపుకుంటే ఇప్పుడు చూస్తున్న కగారు నడుస్తుంది కనుక అంతిమంగా ఆచార్య గారు అన్నట్టు, లేకుంటే రాములు గారు అన్నట్టు, దుర్గాప్రసాద్ గారు అన్నట్టు మొత్తం మీద ఈ సమస్య పోవాలంటే ఆర్థిక మూల సిద్ధాంతం మారాలి. అసమానత పెరుగుతున్నాయి, ధనవంతులు అవుతున్నారు, సంపద మొత్తం ఒక దగ్గర కేంద్రీకృతం అవుతుంది, రాజకీయ దోపిడీ ఉంది, అధికారుల దోపిడీ అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను పేరు ప్రస్తావించొద్దు అనుకుని నిన్న హరిరామ్ గజ్వల్ ఏఎన్సీ 200 కోట్ల రూపాయలు పేపర్ వాల్యూ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు, 1000 కోట్ల రూపాయలు బయట వాల్యూ ఉంటుంది. ఇటువంటి అధికారులు కూడా ఇన్ని వేల కోట్లు సంపాదించుకుంటుంటే మరి సామాన్య ప్రజలు పక్క బలవుతున్నారు కదా సార్. అందుకని జమీల్ గారు, ఇప్పుడు ఇద్దరు కొట్లాటలో సామాన్య ప్రజలే బలవుతున్నారు. పొట్టకూటి కోసం పోలీసు అయ్యావని పాట రాసి గద్దరు, పొట్టకూటి కోసం విడిచొస్తున్నా వాళ్ళకి నక్సలైట్ల కూడా ఏం ఆస్తులు లేకుండా తల్లిదండ్రులని పిల్లలను విడిచిపెట్టి భార్య పిల్లలను అన్యాయం చేసి వచ్చి వాళ్ళ త్యాగం చేస్తున్నారు. వాళ్ళ త్యాగం వృధా పోరాదంటే ఖచ్చితంగా చర్చలు జరిగితే అందరూ సంతోషపడతాం, కానీ చర్చలకు ప్రాతిపాదిక ఉండాలి. పీస్ కమిటీకి నేను కూడా కొడుతున్నాను, చర్చలకు ప్రాతిపాదిక అక్కడి నుంచే రావాలి. ఏది ఆచార్య గారు అన్నట్టు చాలా కరెక్ట్, చాలా ఉన్నతంగా మాట్లాడిన ఆచార్య గారు, అక్కడి నుంచి రావాలి చర్చలకు ప్రాతిపాదిక. వస్తే దాన్ని పరిశీలించకపోతే హైదరాబాద్ ఎండగడతాం. అప్పుడు బీజేపీగా వారు కూడా అంటారు తప్పని. అందుకని నేనేమంటానంటే, ప్రతిపాదన అక్కడి నుంచి రాకుండా మనం ముల్జిం చూస్తూ గవాయి చూస్తూ అవుతాం. మీకు తెలుసు జమీల్ గారు సామెత మీకు బాగా తెలుసు. ఎందుకంటే అసలైన వాళ్ళు స్పందించకుండా మనం మధ్యవర్తిగా మనం చేస్తే ఏం లాభం అంటున్నా. ఇప్పుడు మన బీవీ మియా రాజీవ్ అవుతూ కాజీ క్యా కర్తే,
రాజీలు మనం ఉంటుంది కూడా. కనుక మనం చేయాల్సిన పని వేరే ఉన్నది. వాళ్ళు రాజీకి రమ్మని నేను అంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మావోయిస్టులను ఆపద్ధర్మంగా రాకండి, శాశ్వత పరిష్కారంతో రండి అంటున్నాను. రైట్. ఇదే విషయంపై ఒకసారి దుర్గా ప్రసాద్ గారు, ప్రస్తుతం ఏదైతే చర్చల అదే పీస్ డైలాగ్ కమిటీకి సంబంధించిన మీరు అక్కడ ఒక చొరవ తీసుకున్నారు కాబట్టి జస్టిస్ చంద్రకుమార్ కానివ్వండి, మీరు కానివ్వండి, అలాగే మన జంపన్న కానివ్వండి, ఇంకా అతను అన్వర్ ఖాన్ కానీ దుర్గాప్రసాద్ గారు వెళ్ళిపోయినట్టుంది, మళ్ళీ వస్తారేమో టెక్నికల్గా. ఒకసారి మనం రాముల్ గారి దగ్గరికి వెళ్దాం. రాముల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఇదే విషయం చూస్తున్నాం. ఆచార్య గారు చెప్పారు, రామ్మోహన్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ కనుక సెంట్రల్ కమిటీ సరైన ప్రతిపాదనతోనూ ముంగటి వస్తే ఖచ్చితంగా ఈ విషయంపై స్పందిస్తారని చెప్తున్నారు. అది వాస్తవం కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆపరేషన్ కగార్ను మాత్రం ఒక తాత్కాలికంగా మాత్రం ఒకసారి నిలిపివేసి ఎస్ వీఆర్ రెడీ టు స్పీక్ అవుట్ అండ్ ద మావోయిస్ట్ పార్టీ ఆల్సో స్పీక్ అవుట్ అని ఒక వాతావరణం మాత్రం సృష్టిస్తే ఈ మధ్యలో ఇరు వర్గాల మధ్య, అంటే ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఒక ఏమంటారు పీస్గా ఒక వాతావరణం సృష్టిస్తే బాగుంటుందని మనం ఇలా అనుకుంటున్నాం కదా. దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి రాముల్ గారు? ఒక్కటేనండి, ఆచార్య గారు చెప్పి మీ వాయిస్ క్లియర్ రావట్లేదండి, ఫోన్లో మాట్లాడండి, మీకు ఇబ్బంది అయితే వీడియోలో. దేర్ ఈజ్ సమ్ డిఫరెంట్ ఎర్రర్ వస్తుందండి ఏదో బాగా. మీరు నేను బయటకు వచ్చిన, ఎందుకంటే అదే లేదు సార్ మీరు ఒకసారి ఫోన్లో మాట్లాడండి, ఫోన్ మాట్లాడండి సార్. ఓకే ఇదే విషయంపై అద్దంకి దయాకర్ గారు కూడా ఇప్పుడు మనతో జాయిన్ అయిపోయారు. అద్దంకి దయాకర్ గారు, ప్రస్తుతం వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ జమీల్ భాయ్. ప్లీజ్. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆచార్య గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నారు, అలాగే జి రాములు గారు ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, మనకు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఇంతకుముందు సత్యవతి రాథోడ్ గారు కూడా ఉన్నారు, మాట్లాడారు. ప్రస్తుతం ఏదైతే చర్చల విషయంలో నిన్న చాలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ దీని విషయంలో పీస్ డైలాగ్ కమిటీ ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడిందో ఇమీడియట్లీ అతను రెస్పాండ్ అయ్యి ఈరోజు జానారెడ్డి నేతృత్వంలో జానారెడ్డితో మాట్లాడడం జరుగుతుంది. అలాగే కేశవరావు గారు కూడా జాయిన్ అయిపోయారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో శాశ్వతంగా పరిష్కారానికి మార్గమా లేకుంటే తాత్కాలికంగా అనే చర్చ జరుగుతుంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఇది జరుగుతున్న పరిణామాల్లో మానవ హక్కులకు సంబంధించి కానీ వామపక్ష మితవాదులు కానీ చర్చలతోనే పరిష్కారము అవుతుంది, మన వాళ్ళని మనము హింసించుకోవడం ఏంటి అనే చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాల్సిన సందర్భం ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ లోకల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో కొంత సీరియస్గా ఇనిషియేషన్ తీసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా దాని విషయంలో ఆలోచిస్తుంది. మా కేంద్ర పార్టీకి సంబంధించిన అంశంలో కూడా ఈరోజు వారి దృష్టికి, మల్లికార్జున ఖర్గే గారి దృష్టికి, మిగతా పెద్దల దృష్టికి తీసుకుపోయి దాని మీద ఒక కంప్లీట్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పక్షాలకు వచ్చింది. సో దీన్ని ఒక సామాజిక కోణం నుంచి మనం ఆలోచించాలనేది మొదటి నుంచి వచ్చింది. 2005లో ఇక్కడ దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ నక్సలైట్ల చర్చకి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ స్పేస్ ని ఇచ్చి చర్చలకు అవకాశం కల్పించిండో మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నం చేస్తే ఇంకా వైరుధ్యాలు వైషమ్యాలు పెరగకుండా హింసను, ముఖ్యంగా అక్కడ ఆదివాసీ కోణం మాత్రం కొంత ఇబ్బందికరంగా వస్తున్న సమాచారం. మాలాంటి వాళ్ళం కూడా స్పందించకపోతే మమ్మల్ని కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో కూడా చాలా మంది మిత్రులు దీని మీద కామెంట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. అంటే ఏంటి, కేవలం రాజకీయ పక్షాలే కాకుండా మానవీయ కోణం నుంచి సామాజిక ఉద్యమకారుల మీద కూడా ఆ రకమైన ఒత్తిడి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేంద్రం దీన్ని కక్షపూరిత ధోరణిని వదిలి శాంతియుత చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అనేది మౌలికంగా వస్తున్న ఒక సమాజం నుంచి వస్తున్న ఒక సూచన. కాబట్టి ఆ విషయంలో మోదీ గారు పాజిటివ్ గా స్పందిస్తారు, అమిత్ షా గారు కూడా దాని మీద ఆలోచిస్తారని అనుకుంటున్నాం. చూడాలి ఈ 2 రోజుల్లో డెవలప్మెంట్ లో అటువైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది అనేది మా అభిప్రాయం కూడా. ప్రత్యేకించి ఒకటి జమీల్జీ, ఏమైతుందంటే అంతర్గత పోరు ఎప్పుడు కూడా మనకు మంచిది కాదు. ఇప్పుడు బయట వాని పోరే మనకు సమస్య అయింది. ఇప్పుడు వాడు పాకిస్తాన్ వాడు ఎట్లా బరి తెగించి వస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇప్పుడు మన లాంటి వాళ్ళం ఏ స్థితికి వచ్చినామంటే, అవసరమైతే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, పిఓకేని మీరు మళ్ళీ
భారతదేశంలో కలుపుకోమన్నారు. కానీ యువత నుంచి వస్తున్న డిమాండ్ ఏంది? అసలు మనం విడగొట్టి తప్పయింది, మొత్తం మన దేశాన్ని గతంలో మన భూభాగాన్ని మనమే తీసుకోమనే స్థితికి యువత ఇలా వచ్చింది. ఏంటంటే ఆ అన్రెస్ట్, మొన్న జరిగిన ఆ దాడి అన్రెస్ట్ తలకాయ దగ్గర ఒక నొప్పి లెక్క తయారైన పరిస్థితి ఉన్నది. కాబట్టి పాలకులు కూడా, అక్కడ పాకిస్తాన్ పాలకులు కూడా చేస్తున్నది ఏదైతే ఉందో అది ఒక రకంగా రెచ్చగొట్టే ధోరణితో ఉన్నది. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. భారత ప్రభుత్వానికి కూడా ఆ విషయంలో కూడా మనం మద్దతు ఉంటున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భద్రత విషయంలో, మిగతా విషయంలో ప్రశ్నలు ఉండొచ్చు, కానీ ప్రధానమంత్రి గారు తీసుకోబోయే భవిష్యత్ కార్యాచరణలో కాంగ్రెస్ పార్టీ మద్దతు కంప్లీట్ గా ఉంటుంది. అలాంటి విషయాలలోనే మనం సీరియస్ ఉంటున్నప్పుడు ఇలాంటివి ఏమవుతుందంటే కొంత బయటి ఉన్న శత్రువులకో ప్రత్యర్థులకో మనము ఇది ఒక అంతర్జాతీయ మానవ హక్కుల విషయంలో మనం ఎందుకు సమాధానం చెప్పాల్సి రావడం వస్తుంది. రాజకీయ వ్యవస్థే సమాధానం చెప్పవలసి వస్తుంది. నాట్ ఈవెన్ భారత ప్రభుత్వమో మోదీ గారు అమిత్ షా గారు కాదు, భారత సమాజం కూడా ఇలాంటి అంశాల్లో కొంత మానవీయ కోణాన్ని ఎప్పుడు ప్రస్ఫుటంతో ఉంటది. బట్ హింసని ఎటువైపు కూడా మనం సమర్థించాం, అది వేరు విషయం. అది మావోయిస్టుల సైడ్ అయినా, గతంలో జనశక్తి ఉన్నా, ఇంకా ఇతర ఏ సంఘాలు ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకించడం, ఇప్పుడు కూడా వ్యతిరేకిద్దాం. కానీ దాని పరిస్థితులు మారిపోతున్నాయి. ఆదివాసీ తండాలు, గూడాలు మొత్తం కూడా ఇలా సమస్యల వలయంలో ఉంటున్నాయి అనే ఒక ప్రాథమిక భావనను ప్రధానమంత్రి గారు అర్థం చేసుకుంటారనే కోణం నుంచే మనం చర్చ చేయాలి తప్పితే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కూడా చేయడం ద్వారా వచ్చే లాభం లేదు. ఎందుకంటే రెండు వైపులా మన వాళ్ళే, అటు పోలీసులైనా మన వాళ్ళే, ఇటువైపు నక్సలైట్లైనా లేకపోతే మావోయిస్టులైనా మన వాళ్ళే అనే కోణం. ఇప్పుడు ఆ కోణం వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా మద్దతు చెప్తుందా అనే దానికంటే కూడా ఇది సామాజిక రాజకీయ పరిష్కారం దిశగా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే మరింత మంచి ఫలితాలు భారతదేశం నుంచి ఇతర ప్రాంతాలకు మనం ఇచ్చినట్టుగా ఉంటది, ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చినట్టుగా ఉంటది, ఒక మోర్ డెమోక్రటిక్ వాల్యూస్ ను మనం పాటించినట్టు ఉంటది. అంతర్జాతీయ సమాజం ముందు కూడా మన యొక్క గౌరవం, విలువ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి గౌరవ మోదీ గారికి, అమిత్ షా గారికి ఈ చర్చ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఆచార్య గారు ఏమంటున్నారంటే నక్సలైట్ల దగ్గర నుంచి వెళ్ళి శాశ్వత పరిష్కారానికి సంబంధించిన ఒక ప్రణాళిక రావట్లేదు, ఒక ప్రతిపాదన రావట్లేదు. ఆ ప్రతిపాదన వచ్చినట్టయితే దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి వస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా ఒక లేఖ అభయ ద్వారా వచ్చింది. కానీ దానికి సంబంధించి మన దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు, మీడియాకు కూడా వచ్చిందని చెప్తున్నారు. కాకపోతే ఈ అందలేదు అనే ఒక ఏదైతే అది లేఖ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన అది వాస్తవానికి ఆ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ రాసిన లెటరా లేకపోతే వేరే వాళ్ళు రాసిన పేరు మీద అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై ఆచార్య గారు ఒక చాలా క్లియర్ గా ఒక విషయం మెన్షన్ చేశారు. దాన్ని మిస్లీడ్ చేయొద్దు, మిస్లీడ్ చేయొద్దు. అది అభయ్ స్టేట్మెంట్ ఇచ్చిరనేది ప్రభుత్వము భావించింది, అది మొత్తం బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా భావించారు. అభయ్ స్టేట్మెంట్ అది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చిర్రు. తర్వాత వాళ్ళ సబ్ జోనల్ ప్రతినిధి కూడా రూపేష్ కూడా దాన్ని కోట్ చేస్తూ 2-3 సార్లు ఆయన పత్రిక ద్వారా ఇచ్చిండు. తర్వాత యూట్యూబ్ ఛానల్ బస్తర్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇదే విషయంపై దుర్గాప్రసాద్ గారు, ఇదే విషయంపై మీ పీస్ డైలాగ్ కమిటీకి సంబంధించిన జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఇదే అంశాన్ని ఒక్కసారిగా ఇంతకు ముందు ఏదైతే వినండి చంద్రకుమార్ గారు కూడా ఏం అనలేదు, అది అధికారికంగా అభయ్ గారి లేఖనే, అభయ్ గారి లేఖనే అనేది పేపర్ కి వచ్చింది. చంద్రకుమార్ ఏం అనలేదు, అది తప్పు ముచ్చట. చైర్మన్ గారు కూడా అది అభయ్ స్పందించిండు అనే దాని మీదనే మళ్ళీ మేము 2వ మీటింగ్ పెట్టినాం కదా, మమ్మల్ని కన్సిడర్ చేస్తూ మాకు అభినందనలు తెలుపు, మా చొరవను వాళ్ళు మా చొరవకు ఆహ్వానిస్తూ మేము దీనికి అని చెప్తే మేము శాంతియుత వాతావరణాన్ని ఏర్పరిస్తే చర్చలకు సిద్ధమే. దాన్ని అంగీకరిద్దామండి. దానికి వేరే విధంగా దాన్ని పక్కదోవ పట్టించే అంశం ఎవరు ఇక్కడ లేరు. కాకపోతే మనకు సంబంధించిన ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఒక లెటర్ శాశ్వత పరిష్కారానికి ఒక మార్గంగా భాగంగానే ఇప్పుడు ఆచార్య గారు చెప్పినట్టుగా కేంద్ర మావోయిస్ట్ పార్టీ. జమీల్ గారు చిన్న క్లారిటీ ఇస్తాను. మేము ఎప్పుడైతే 24 మార్చి నాడు మేము రౌండ్ టేబుల్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెట్టి భారత కేంద్ర ప్రభుత్వానికి, భారత మావోయిస్ట్ పార్టీకి మేము ఎప్పుడైతే అప్పీల్ చేసామో ఆ అప్పీల్ ను వాళ్ళు పేపర్ ద్వారా, మీడియా ద్వారా చూసి వాళ్ళు 4 రోజులకు అభయ్ గారు ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇవ్వగానే మేము మళ్ళీ 4వ తారీఖున బసిర్బాగ్ లో పెట్టినాం. బసిర్బాగ్ లో పెట్టిన తర్వాత రూపేష్ ఇచ్చారు స్టేట్మెంట్. ఇవన్నీ ఆ ప్రాసెస్ ఆల్రెడీ
మావోయిస్ట్ పార్టీ అనేటువంటిది ఎక్కడ ఇది మాది కాదు అనేటువంటి గందరగోళానికి అవకాశం లేదు. ఓకే దుర్గా ప్రసాద్ గారు అన్ని అంగీకరిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆచారి గారు ఇప్పుడు ఏదైతే అన్నారో ఆచారి చెప్పిన విషయంలో శాశ్వత పరిష్కారానికి సంబంధించింది ఒక లెటర్ కనుక మనకు వస్తే ఖచ్చితంగా మేము తరఫున కూడా ఒక సూచనలు ఇస్తాము, సలహాలు ఇస్తామని చెప్పారు. అందులో ఒక్క నిమిషం అండి, అద్దంకి దయాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయంలో కాక అనేక అంతర్జాతీయ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ మా సపోర్ట్ ఫుల్గా ఉన్నదని చెప్పారు. అంతర్గత విషయం కాబట్టి దీన్ని ఇక్కడ కూర్చొనే మనం దాన్ని ఒకసారిగా విశ్లేషించి దీని మీద పరిష్కార మార్గాన్ని కూడా మనం వెతుకుందామనే దిశలో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టుగా చెప్పారు. ఈ విషయంపై ఆచార్య గారు మీరేమంటారండి? అద్దంకి దయాకర్ గారు ఏదో చెప్పిన విషయంలో మీరేమంటారు? నేను దయాకర్ గారు మాట్లాడినటువంటి దాన్ని నేను స్వాగతిస్తున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే వారు చాలా లోతుగా అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులని ఇంటర్నల్ వైలెన్స్ ఉండొద్దు, బయట ఏదైతే దేశాలతోటే మనము అనేక విధాలుగా నష్టపోతున్నాం అంటున్నారు, దాన్ని కూడా నేను అంగీకరిస్తున్నా. దాన్ని నేను ఏమంటున్నా అంటే ఎవరమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతిపక్ష పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెళ్తుంది, పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంది, అక్కడ ఛత్తీస్గఢ్లో బీజేపీ ఉంది, జార్ఖండ్లో కాంగ్రెస్ ఉంది. ఎక్కడెక్కడ ఏదున్నా ఈ నక్సల్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్స్ అంటే వాళ్ళు కూడా ఒక దీర్ఘకాలంగా ఉద్యమం చేశారు వాళ్ళు నక్సలైట్లు. దాంట్లో వాళ్ళ పోరాటంలో ఏ ప్రజా సమస్యలు ఉన్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు ప్రభుత్వానికి ఏం సూచన ఇవ్వగలుగుతారు, వాళ్ళ డిమాండ్స్ ని కూడా ఏదైతే వాళ్ళ ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం ముందు పెట్టాలి. వాళ్ళు కూడా మేము ఈ ఏదైతే ఇప్పుడు కాల్పుల విరమణ ఏం చేస్తున్నాం, నక్సలైట్లకి వెళ్ళి మొదలు ప్రతిపాదన రావాలి. ఎందుకంటే ప్రభుత్వము మేము కాల్పుల విరమణ చేస్తాము మీరు చెయ్యండి అని ప్రభుత్వం ఎప్పుడు కూడా అట్లా అనదు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఈ మావోయిస్ట్ పార్టీ యుద్ధం ప్రకటిస్తున్నది. అంటే ప్రభుత్వం మీద రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయుధాలు ధరించి ప్రజలే ఆయుధాలు ధరించి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఆయుధాలు కింద ఏది ఎప్పుడే కానీ ఆచార్య గారు ప్రభుత్వం దగ్గర ఆయుధం ఎప్పుడు కూడా ఒక్క నిమిషం నేను మాట్లాడుతాను ఆచార్య గారు. ఒక విషయం నేను చెప్పొచ్చా ఆచార్య గారు? వాళ్ళు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నా. కాల్పుల విరమణ వాళ్ళు ప్రకటించారండి. కాల్పుల విరమణ ప్రకటించి చాలా రోజులైంది. మేము ఏదైతే ప్రతిపాదన కాల్పుల విరమణ ప్రకటిస్తే చాలా రోజులైతే ఆ మధ్యలో 2 నెలల కింద 20 మంది చచ్చిపోయారు. దాని తర్వాత ఎప్పుడైతే చర్చల ప్రక్రియలో భాగంగానే కాల్పుల విరమణ ప్రకటించారు. నేను అడిగేది 20-30 మంది పోలీసులు లైన్ మ్యాన్ తోటి చనిపోయారు. దాని తర్వాత ఇక మేము చంపేది బంద్ చేసినామని చెప్పిరా? అది కాదు, నేను అవన్నీ చర్చలకు వదలుచుకోలేదు. ఇవాళ వాళ్ళు శాంతి చర్చలకు ముందుకు వస్తున్నారు నక్సలైట్లు. వాళ్ళు ఇవాళ దాన్ని ప్రకటించి వాళ్ళ ప్రతినిధులతోటి ఇలా రాష్ట్ర ప్రభుత్వము గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిరు, కేంద్ర ప్రభుత్వాన్ని కూర్చొని పెట్టుకొని చేయలే కదా, రాష్ట్ర ప్రభుత్వంతో జరిపించారు కదా. రాష్ట్ర ప్రభుత్వము చేస్తా అంటుంటే కేంద్ర ప్రభుత్వం మీరు చేయకూరి మేము ఇక చంపేస్తామని అంటున్నామా? మేము కాదు కదా. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము మీద ఒకవేళ మీరు చర్చలు చేయదలుచుకుంటే కేంద్ర మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాయండి, మేము ఈ ప్రాతిపదికన కేంద్రంతో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, దీని మీద మా ప్రతినిధులు వీళ్ళు వస్తారు మాట్లాడండి, మేము కూడా అయితే ఈ ప్రభుత్వము అంటే ఆదివాసుల కొరకు ఈ డిమాండ్స్ ఉన్నాయి ఇవి చేయండి అని వాళ్ళు ఏమైనా చెప్తారో ఏమో చెప్పని. రైట్, ఇదే విషయం దయాకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన ఆచార్య గారు చెప్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కేంద్రంతో అడిగి చేయలేదు, మీరేదైతే ఉన్నదో అప్పుడే శాంతి చర్చలు జరిపారు అని చెప్తున్నారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, అలాగే జార్ఖండ్లో జేఎంఎం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదైతే ఉన్నదో వాస్తవానికి ఛత్తీస్గఢ్కు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన సమస్య దేశవ్యాప్త సమస్య అయినప్పటికీ ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ కగార్ జరుగుతుందో ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ బిట్వీన్లో జరుగుతుంది. ఈ విషయంపై యాజ్ ఎ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వై డోంట్ యూ టేక్ ఇనిషియేటివ్ టు స్టాప్ దిస్ వార్?
ఇప్పుడు ముఖ్యమంత్రి గారే దాని విషయంలో చాలా ఒక్క నిమిషం అండి. చెప్పండి సార్. చెప్పండి సార్. నేను రావునండి. అవును సార్, చెప్పండి. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చర్చే తప్ప రాష్ట్రాల వల్ల అయ్యేది కాదండి. అది ఛత్తీస్గఢ్కో తెలంగాణకో ఇంకేదో మహారాష్ట్రకు ఇది ప్రభుత్వానికి సంబంధించి కాదు రాములు గారు, పార్టీగా వారు అంటున్నారు. పార్టీగా ఏదో చెప్పారు ఇప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాస్తే ఆ ప్రభావం ఉంటదనే ఉద్దేశం, అంతే తప్పితే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందనేది కాదు. గతంలో మీకు తెలుసు, మీరు కూడా అప్పుడు యాక్టివ్ గా ఆ చర్చల సందర్భంలో ఉన్న సందర్భం కూడా తెలుసు కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జరిపే ప్రయత్నం చేసింది కేంద్రంలో మేముండడం వల్ల. కాబట్టి మా కేంద్రంతో సమస్య రాలేదు అప్పుడు, ఎందుకంటే మేము ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ దే ఉండడం, యూపీఏది ఉండడం వల్ల మనకు అప్పుడు సమస్య రాలేదు. మీరు కూడా ఆ సందర్భంలో మాతోనే ఉన్నారు, అది కమ్యూనిస్టులు ఇద్దరు కూడా, ఉభయ కమ్యూనిస్టులు కూడా. సో మీరు ఉండడం వల్ల కూడా అదేంది ఒక ఇష్యూ రిజాల్వ్ అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ అది ఒక కంజెషన్ ఏర్పడ్డది. ఇప్పుడు అది కాస్త ఒక అడుగు ముందడిగేసి ఇరు వర్గాల మధ్యన చాలా పెద్ద ఎత్తున హింస జరిగింది, ఇరు వర్గాల మధ్యన ప్రాణ నష్టం జరిగింది. అప్పుడెందుకు మనం మాట్లాడలేకపోయినామనంటే అది అట్లనే కొనసాగుతుందనే ఆలోచన ఉన్నట్టుగానైతే కనిపించలేదు. ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారి ఎక్కడికి వచ్చింది అనే స్థితిని మీరు గమనించవచ్చు. ఇప్పుడు మావోయిస్టులే ఒక రకంగా ఈ విషయంలో శాంతి చర్చలకు పరిష్కారం చూపుకుందామని వచ్చే స్థితికి వచ్చినప్పుడు మీరు కంప్లీట్ అంటే శాశ్వతమైన ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మనం ఆలోచించవచ్చు అనేది ప్రభుత్వం తరఫున ఆచార్య గారు మాట్లాడారు. ఆ విషయంలో కూడా ఇప్పుడు ఎవరైతే చర్చల ప్రతినిధులుగా లేకపోతే చర్చల కోసం అని ప్రయత్నిస్తున్న పెద్దలకు మన ద్వారా కూడా ఆ విషయం దృష్టికి పోతుంది, మనం కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బయట కూడా కొన్ని సంస్థలు, ఇప్పుడు భారత్ బచావో కానీ లేకపోతే ఇతరత్ర హక్కుల సంఘాల మిత్రులు కూడా చాలా మంది ఆ విషయంలో అందరినీ సంప్రదిస్తున్నారు. సో అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ రోజు జానరెడ్డి గారి నివాసంలో ముఖ్యమంత్రి గారు కేశవరావు గారు కూడా ఆ విషయంలో మనకెంత మేరకు పరిధి ఉంది, మన పార్టీ విషయంలో ఎంత మేరకు స్పందించవచ్చు అనే అంశం కూలంకుషంగా చర్చించి ఉంటారు. వాళ్ళ నిర్ణయం కూడా చెప్తారు డెఫినెట్ గా. కానీ ఇది కొనసాగడం అనేది భారత ప్రభుత్వానికి కూడా ప్రభ కాదు. మన ఫెయిల్యూర్ దిశగా మనం అంటే మీన్స్ ఫెయిల్యూర్ అంటే అంతర్గతంగా జరుగుతున్న వైరుధ్యాన్ని బయటివాడు విమర్శించే స్థితి రాకూడదు. నాట్ ఈవెన్ పాకిస్తాన్ ఏంటంటే ఆఫ్టర్ ఆల్ అది పెద్ద ఇష్యూ. అంతర్జాతీయ సమాజంలో మనం దౌత్యాలకు పోతున్న సందర్భంలో మన యొక్క రాజనీతిని గమనిస్తాం. ఆ పరిస్థితుల్లో మనం అంతర్గతంగా చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం, బహిర్గతంగా కూడా ఇట్లనే ఉంటాం అనే ఒక ఆలోచన అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది. కాబట్టి మంచిగానే ఆలోచిస్తారనే ఆలోచన అయితే ఉంది. నాకు ఇప్పుడున్న సమాచారం మేర కేంద్ర ప్రభుత్వం కూడా మరీ మొండిగా లేదు, ఉండదు కూడా. ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఎందుకు సమస్య అనే ఆలోచనతో కూడా ఉంటది. కాబట్టి చూద్దాం, వేచి చూద్దాం. మనం మాత్రం పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలనేది మన ఒక ఏమంటాము ఒక విజ్ఞప్తిగానే ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఈ రోజు చర్చల్లో పాల్గొన్నందుకు సత్యవతి రాథోడ్ గారికి, అలాగే తలోజీ ఆచార్య గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి, అలాగే దుర్గా ప్రసాద్ గారికి, జి రాములు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ శాంతి చర్చలకు సంబంధించింది ఒకవేళ కనుక శాంతి చర్చలకు ఇంకా పురోగతి కలిసినట్టయితే ఇంకొక డిబేట్ కూడా పెట్టి మన ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది. కాబట్టి దీని ఒక డిబేట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి మనం ఓర్సాయిటీ ద్వారా ఒక సందేశాన్ని కూడా ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. అందులో ఈరోజు మనతోని పాల్పంచున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ కంక్లూడ్గా మా సుధాకర్ శర్మ పోర్ట్ సాయిస్ చీఫ్ అడ్వైజర్గా అనేటువంటి సుధాకర్ శర్మ గారితో కంక్లూడ్ చేయమని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే మావోయిజం అనేది ఈ యొక్క ఇష్యూ అనేది లాంగ్ స్టాండింగ్ ఇష్యూ. ఇప్పటికి దాని యొక్క ప్రభావం చూసాము, అలాగే దానివల్ల జరిగినటువంటి ప్రాస్ అండ్ కాన్స్ అన్నీ కూడా మనం చాలా స్పష్టంగా గమనించినటువంటి నేపథ్యంలో, అలాగే భారతదేశం యొక్క దౌత్య నీతి కూడా మనం తెలుసుకున్నటువంటి నేపథ్యంలో అద్దంకి దయాకర్ గారు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎప్పుడు ఇంటర్నల్ అగ్రెషన్ అనేది కంటిన్యూ చేయడం అంత మంచిది కాదు. కాబట్టి దానికి ఒక పీస్ఫుల్ సొల్యూషన్ కనుక్కోవడం అనేది ఎప్పటికైనా మంచి మార్గమే. కానీ దాన్ని హౌ టు అరైవ్ అట్ ఇట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మన ఆచార్య గారు చెప్పిన దాంట్లో కూడా ఒక విషయం ఉంది. ఎవరైతే కేంద్ర సభ్యులు ఉన్నారో మావోయిస్ట్ పార్టీలో వాళ్ళు కేంద్రానికి కూడా స్పష్టంగా తెలియచేయటం వల్ల వాళ్ళ బాధ్యత కూడా పెరిగినట్టు అవుతుంది.
వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి ఇటువంటి ఇష్యూస్ మీద ఆలోచన చేస్తున్నామనేటువంటి ఒక ప్రభావాన్ని కూడా చూపించినట్లు అవుతుంది. అలాగే ఎవరైతే ఈ ప్రివిలేజ్ కమిటీలో ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ సంకేతాలు కూడా మరింత స్పష్టంగా కనుక అందజేస్తే చర్చలను ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎలాగైనా సరే ఇది లాంగ్ స్టాండింగ్ ఇష్యూ కాబట్టి దీన్ని త్వరితగతిన అన్ని పార్టీస్ కూడా త్వరగా దీన్ని ఒక కన్క్లూజివ్ అండర్స్టాండింగ్ తీసుకొని కనుక రాగలిగితే భారతదేశంలో అంతర్గత వైషమ్యాలు, విభేదాలు ఇవి ఎంత తగ్గితే మనం అంత పుంజుకొని మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ను ఫేస్ చేయవలసినటువంటి అగత్యం ఉంది. కాబట్టి అక్కడ మన సత్తాను, మన స్ట్రెంగ్త్ను, అలాగే మనం చేయవలసినటువంటి ఆ డిప్లొమసీని మనం చూపించుకోగలుగుతామని నేను విశ్వసిస్తూ ఈరోజు చక్కటి వ్యూ పాయింట్స్ ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు చర్చలు పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రేపు ఇంకొక అంశంపై, కాకపోతే ఇదే అంశంపై మరొకసారి చర్చ అవకాశం ఇచ్చేసి ఈ సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా ఫోర్సైజ్ టీవీ తన వంతు ప్రయత్నం చేస్తుందని మీరందరికీ తెలుపుతూ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫోర్సైజ్ టీవీ.